ఈ టెక్ మధు మావోయిస్ట్ లైఫ్ దగ్గర నుంచి కామన్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అసలు? యాక్చువల్గా దీనికి చాలా పెద్ద కారణం ఉందమ్మా. ఎందుకంటే నేను మావోయిస్ట్ పార్టీకి ఆయుధాలు తయారు చేయడానికి చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో ఒక ఫ్యాక్టరీ మేము పెట్టడం జరిగింది. ఆ ఫ్యాక్టరీలో ఒక 9 మంది వర్కర్స్ ఉన్నారు. నాకు సహాయకారిగా కొంతమంది చిన్న చిన్న కంపెనీస్కు నేను సబ్ కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చేసి వాళ్ళ చేత ఆయుధాలు తయారు చేయించాను. దాదాపు అవి ఒక 8 కంపెనీస్, 8, 9 దాదాపు ఒక 17 మంది నా దగ్గర ఉండేవాళ్ళు. ఈ 17 మంది నేను ఆయుధాలు తయారు చేస్తున్నానే విషయము నల్లమలలో ఎక్స్పోజ్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, ఎస్ఐబి, తర్వాత క్యూ బ్రాంచి తమిళనాడు, వీళ్ళందరూ ఏం చేశారంటే దాదాపు ఒక 300 మంది నా గురించి విపరీతమైనటువంటి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అందులో పాటుగా ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళేసి నేను తయారు చేసినటువంటి రాకెట్ లాంచర్స్ స్పేర్ పార్ట్ తీసుకొని వెళ్ళేసి ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళేసి ఇలాంటి మాకు వస్తువులు కావాలని చెప్పేసి అడిగారు. వాళ్ళకి తెలియదు కదా అది ఎందుకు పనిచేస్తుంది ఏంటిదని. ఒక అతను నాకు ఒక రాకెట్ లాంచర్కి సంబంధించిన కోన్ షేప్ ఉంటుంది, స్టార్ట్ అంటే ముందు ఉంటుంది, వార్ హెడ్ అంటాం దాన్ని. ఆ వార్ హెడ్ తయారు చేసిన ఒక వ్యక్తి ఆ ఫౌండరీ దగ్గరికి వెళ్ళారు అన్నట్టు. వెళ్ళేసి అతన్ని అడిగితే అతను అది ఇట్లా ఆంధ్ర నుంచి ఒక ఆయన రఘు అనే అతను వచ్చాడు, ఆయనకు మేము కొన్ని వేలు ఇవి తయారు చేసి ఇచ్చామని చెప్పాడు అన్నట్టు. ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేశారు అక్కడ. అతని ద్వారా దాదాపు 9 కంపెనీస్, 9 మంది వర్కర్స్, తర్వాత నాకు కోఆర్డినేషన్ చేయడానికి ఒక మేనేజర్ ఉండేవాడు అక్కడ, అతన్ని కూడా దాదాపు 19 మందిని అరెస్ట్ చేశారు. ఈ 19 మంది అరెస్ట్ అయ్యి 1 మంత్ వాళ్ళు కస్టడీలో ఉన్నారు, పోలీస్ కస్టడీలో. ఆ టైంలో విపరీతమైనటువంటి పబ్లిసిటీ అన్నట్టు. మావోయిస్టులు చెన్నైలో ఆయుధాగారం పెట్టేసి విపరీతమైనటువంటి ఆయుధాలు తయారు చేశారు. చాలా పెద్ద ఎత్తున, అంటే నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్, పేపర్స్ అందరూ కూడా బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, 1 మంత్ వరకు నేను వేరే అండర్ గ్రౌండ్లో వేరే ప్రాంతాల్లో ఉన్నాను. వీళ్ళకు అసలు వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఆయుధాలు తయారు చేపిస్తున్నది నేను, కానీ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే కాంపోనెంట్ వాళ్ళు తయారు చేస్తున్నారో అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా వాళ్ళకి తెలియదు పాపం. నేను వాళ్ళకి ఏదో కవర్ వర్క్ చెప్పేసి ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కరికి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కాంపోనెంట్స్ అన్ని అసెంబ్లింగ్ చేసే తప్ప దానికి ఒక రూపం రాదు. అప్పుడు విడివిడిగా చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో తయారు చేశారు. కానీ ఈరోజు వాళ్ళందరూ అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి వేరే ఏ మార్గాలు లేవు. ఎవరు కూడా బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇండియాలో ఒక టాప్ కేసు అయిపోయింది అది. రాకెట్ లాంచర్స్ అనేది ఇప్పటి వరకు ఆర్మీ వాళ్ళు వాడేటువంటి రాకెట్ లాంచర్స్ మావోయిస్ట్ పార్టీ తయారు చేస్తున్నట్టే మన ఇండియాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ, లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఎస్ఐబిలు కానీ, తమిళనాడులో క్యూ బ్రాంచ్ కానీ చాలా సీరియస్గా ఫెస్టేజ్గా తీసుకున్నారు అన్నట్టు వాళ్ళు. కాబట్టి ఇక వాళ్ళకు బెయిల్ వచ్చే ఛాన్సే లేదు. ఇంకా వాళ్ళు జైలు నుంచి బయటకు రావటాన్ని అంటే మనం ఊహించలేము అన్నట్టు. ప్రతిసారి వాళ్ళు కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ కుటుంబాలన్నీ కోర్టు దగ్గరకు వచ్చి విపరీతంగా ఏడవడము, మీడియా ఛానల్స్ మొత్తం వాళ్ళ మీద ఫోకస్ చేయడము, ఇవన్నీ బయట ఉన్నప్పుడు చూడడం జరిగింది అన్నట్టు. అప్పుడు అనుకున్నాను, నేను ఏ ఉద్యమం కోసము, ఏ ప్రజల కోసమైతే వెళ్ళానో ఆ ఉద్యమంలో భాగంగానే ఇవాళ ప్రజలు ఎంత కష్టపడుతున్నారు. అంటే వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు కూడా, ఉద్యమానికి సంబంధం లేనటువంటి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఇడిపించడం ఎలాగా అని చెప్పి ఆలోచించాను. ఒక 1 మంత్ వెయిట్ చేస్తాను. ఈ 1 మంత్లో ఇటు పార్టీ వైపు నుంచి కానీ, లేదంటే ఇంకెవరైనా కానీ వాళ్ళకు సంబంధించి పాజిటివ్గా మాట్లాడే ధైర్యం కూడా ఎవరు చేయలేదు. అసలు ఈ ఆయుధాలకు వాళ్ళకు సంబంధం లేదని మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ రాలేదు. తర్వాత వాళ్లకు సంబంధించిన ఏ అడ్వకేట్ కూడా వాళ్ళకు బెయిల్ పిటిషన్ వేయటానికి కూడా ముందుకు రాలేదన్నట్టు. ఆ సందర్భంలో నాకు అనిపించింది, అసలు అమాయకులు బలైపోతున్నారు కదా. నేను ఈ అమాయకుల కోసమే నా లైఫ్ను సాక్రిఫైస్ చేయడం కోసం వచ్చాను మావోయిస్ట్ పార్టీలోకి. ఇలా వాళ్ళకే ఇబ్బంది పెడుతున్నాను, ఇది కరెక్ట్ కాదు. అది నేను నా లైఫ్ను దేనికైనా సిద్ధపడే వెళ్ళాను. నేను కానీ నా వైఫ్ కానీ ఇద్దరము సిద్ధపడే వెళ్ళాం పార్టీలోకి. ఒకవేళ అక్కడ ఏదైనా అరెస్ట్ కానీ, శిక్షలు కానీ ఏదైనా పడితే నాకు, నా వైఫ్కు పడడం కరెక్ట్ ఉంటుంది. వాళ్ళ అమాయకులు,
పార్టీ కోసం వాళ్ళు ఎందుకు బలి కావాలి? వాళ్ళకి తెలియదు, అసలు పార్టీ అంటే ఏందో తెలియదు, వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళను సేవ్ చేయడం కోసము, ఎందుకంటే 1 మంత్ తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకొని డైరెక్ట్గా వచ్చి నేను సరెండర్ అయ్యి అక్కడ చెన్నైలో అరెస్ట్ అయినటువంటి ఫ్యామిలీలకు కానీ నా వర్కర్స్ కానీ అసలు ఈ ఆయుధాలతో సంబంధం లేదు, నేను అక్కడ ఫ్యాక్టరీ పెట్టాను, ఆ కేసుకు సంబంధించి ఏదున్నా కూడా ఎటువంటి శిక్షలైనా పడాల్సి వస్తే అది నాకు పడాలి, అది వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి తెలియకుండా ఫ్యాక్టరీ పెట్టక ముందు తెలీదా? అంటే ఇలాంటి కాన్సిక్వెషన్స్ వస్తాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని చెప్పేసి అని ఇదంతా మీకు ఫ్యాక్టరీ పెట్టక ముందుకు తెలీదా? ఇంతమంది మీ వల్ల బలవుతారు అని. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మనము జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు అంతగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చేటి కాదు. ఇక్కడ నేను అసైన్మెంట్ ఏదైతే నేను ఇక్కడికి ట్రాన్స్పోర్ట్లో పంపించానో నల్లమలకు 4 ప్రాంతాల్లోకి పంపించాను. 3 ప్రాంతాలలో పర్ఫెక్ట్గా వాటిని రిసీవ్ చేసుకొని లోపలికి డంప్ చేసేసుకున్నారు. ఒక అచ్చంపేట ప్రాంతంలో నేను పంపించిన అసైన్మెంట్ ఏదైతే ఉందో అది క్రాంతి ట్రాన్స్పోర్ట్లో ఉండిపోయింది. అది దాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ మెంబరు, అక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ మెంబరు, వీళ్ళు చేసినటువంటి మిస్టేక్ వల్ల అక్కడ ఒక దళ సభ్యురాలు సరెండర్ కావడము, తర్వాత సకాలంలో వాళ్ళు అక్కడ ఉన్న కమిటీలు వాటిని లోపలి తెప్పించుకోకపోవడం కారణంగా అవి ట్రాన్స్పోర్ట్లో ఉండడం, ఈ మధ్య కాలంలో ఒక దళ సభ్యురాలు సరెండర్ కావడము, ఆమె ఇట్లా ట్రాన్స్పోర్ట్లో ఏదో మెటీరియల్ వస్తుందని చెప్పడము. అంటే ఇదంతా పార్టీ నుంచి జరిగినటువంటి డిలే, పార్టీ నుంచి జరిగినటువంటి మిస్టేక్స్ ఇవన్నీ. ఆ మిస్టేక్ కారణంగా వాళ్ళు అక్కడి వరకు ఇన్వెస్టిగేషన్ వెళ్ళి అక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో ఇట్లా అరెస్ట్ చేస్తారని కాదు, మేము ఎన్నో ఫ్యాక్టరీస్ పెట్టాము, ఎన్నో వందల వేల ఆయుధాలు తయారు చేస్తాము, ఎక్కడ అట్లా జరగలేదు. ఇక్కడ జరిగింది కాబట్టి ఆ రిస్క్ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు ఏదైతే రిస్క్ ఫేస్ చేస్తున్నారో అది వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ కుటుంబాలు చేయడం కరెక్ట్ కాదు. నేను కదా సాక్రిఫై చేయడానికి నేను పార్టీలోకి వెళ్ళింది, కానీ దాంట్లో ఏదైనా శిక్షలు పడాల్సి వస్తే, ఏవైనా దాని మీద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే నేను ఎదుర్కోవాలి అన్న ఉద్దేశం నుంచి నేను సరెండర్ అవ్వడం జరిగింది. సో మీరు తయారు చేసిన ఆయుధాలు ఎక్కువగా వేటి కోసం ఉపయోగిస్తూ ఉండేవారు? మా శత్రువులను నిర్మూలించడానికి అన్నమా ఆయుధాలు. ఓకే, అంటే మావోయిస్ట్ పార్టీకి ఉన్నటువంటి శత్రు వర్గాన్ని నిర్మూలించడానికి ఆయుధాలు వాడేవాళ్ళం. సో మీకు బేసిక్గా మిలిటరీకి సంబంధించిన AK-47 గన్ తయారు చేసే అంత బ్రెయిన్ కానివ్వండి, అంత మెమొరీ కానివ్వండి, మీకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎలా తెలుసు ఈ విషయాలన్నీ కూడా? ఒకటి ఏదైనా ఒక విషయం పట్ల మనం చేయాలన్న ఆసక్తి, ఆ చేయాలన్నటువంటి జీల్ మనలో కనుక ఉండుంటే, సాధించాలనే పట్టుదల కూడా మనలో ఉండాలి. ఏ పనికైనా సరే అది ఉన్నప్పుడు మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. AK-47 తయారు చేయాలనేది నాకున్నటువంటి గొప్ప డ్రీమ్. అది బహుశా నేను ఉన్నటప్పటికీ నాకేంటంటే గణపతి గారు ఒకసారి నల్లమలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక టాస్క్ చెప్పారన్నట్టు, మనం ఇప్పుడున్నటువంటి ఎన్కౌంటర్స్ని వీటిని ఫేస్ చేయడానికి మనకున్నటువంటి వెపను ఫైరింగ్ పవర్ చాలడం లేదు. తర్వాత ఏదైనా రైడ్స్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా మనం ఎక్కువ సంఖ్యలో బుల్లెట్స్ను మనము కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత సేమ్ టైం ఏంటంటే లాంగ్ రేంజ్ వెపన్స్ అనేటివి మనకు లేవు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి షార్ట్ వెపన్స్, తర్వాత సింగిల్ బ్యారల్స్, డబుల్ బ్యారల్స్, 303 వెపన్స్, 8mm వెపన్స్ ఇవి ఉండేవి అన్నట్టు. SLRలు ఒక గ్రూప్కి 1, 2 అట్లా ఉండేది. ఇప్పుడైతే మ్యాక్సిమం అందరికీ వచ్చేసినాయి, కానీ అప్పట్లో వెపన్ తక్కువ సంఖ్యలో ఉండేవి. కాబట్టి ఎనిమీని లాంగ్ డిస్టెన్స్లోనే మనం నిలువరించాలంటే ఆర్టిలరీ వెపన్స్ మనకు అవసరము. పార్టీ ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి డెవలప్ అయింది కాబట్టి మనకు ఆర్టిలరీ వెపన్స్ మనము తయారు చేసుకోవాలి. సరే, ఇప్పుడు నీకున్నటువంటి పరిజ్ఞానంలో నువ్వు ఉన్న దాంట్లో బెటర్గా నువ్వు ఆలోచిస్తున్నావు, మంచి ఇన్వెన్షన్స్ చేస్తున్నావు కాబట్టి ఆర్టిలరీ వెపన్స్ గురించి నువ్వు ప్రయత్నం చేసి దాన్ని సక్సెస్ చేయి అని చెప్పేసి ఒక టాస్క్ నల్లమల ఫారెస్ట్కి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మా పార్టీలో గొప్ప నాయకుడు అంటే గణపతి. అప్పుడు ఇంకా అంతకంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు. చెన్నైకి వెళ్ళేసి కొత్తగా ఆర్టిలరీ వెపన్స్ అంటే ఏంటిది అనేది నేను అక్కడ బుక్స్ కొన్ని సేకరించడం జరిగింది అన్నట్టు. సేకరించి అక్కడ చాలా దేశాలకు సంబంధించిన బుక్స్ మనకు చెన్నైలో దొరుకుతుంటాయి.
అట్లా నేను రష్యాకు సంబంధించిన ఒక రాకెట్ లాంచర్ను, మన ఇండియాలో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వాడుతున్నటువంటి ఒక రాకెట్ లాంచర్, ఈ రెండింటిని బాగా స్టడీ చేసి ఈ రెండింటిని అందులో నుంచి ఒక కొంత టెక్నాలజీని, ఇందులో నుంచి కొంత టెక్నాలజీ తీసుకొని నా సొంత ఆలోచన నుంచి ఒక వెపన్ను డిజైన్ చేయగలిగాను. అంటే ఆ బుక్స్లలో థియరిటికల్గా ఏం రాయరు, ఆ వెపన్ సంబంధించిన ఫైరింగ్ రేంజ్, దాని కెపాసిటీని మాత్రమే రాస్తారు. ఒక ఫోటో ఇస్తారు వాళ్ళు. ఆ ఫోటోను చూసి నేను వెపన్ మొత్తం దీని అంతర్భాగం ఇలా ఉంటుంది అని చెప్పి ఊహించి దాన్ని నేను కొంత నా నాలెడ్జ్ నుంచి దాన్ని ఇంప్రూవ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేశాను నేను. అది నేను సరెండర్ అయిన తర్వాత, అంటే నేను సరెండర్ కాకముందే అవి దొరికినవి. రాకెట్ లాంచర్ను ఇక్కడ డిఆర్డిఎల్లో కూడా టెస్ట్ చేయడం జరిగింది. అది టెస్ట్ చేస్తే చాలా ఎఫిషియన్సీగా అది పనిచేస్తుంది. యాక్చువల్గా మేము 1 కిలోమీటర్ రేంజ్ అని మేము తయారు చేసాం దాన్ని, కానీ వీళ్ళు టెస్ట్ చేసిన దాంట్లో అది 4 కిలోమీటర్స్ వరకు వెళ్ళింది. అది అంత లాంగ్ రేంజ్ వెపన్కి వచ్చింది. తర్వాత చాలా దాని యొక్క ఫ్యాబ్రికేషన్ కానీ, తర్వాత దాని యొక్క కాంపోనెంట్స్ డిజైన్ కానీ, ఇదంతా కూడా మేము అప్పుడే సిఎన్సి మిషన్స్ని యూజ్ చేశాను. అప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ అని, ఆ కొత్త టెక్నాలజీని నేను అడాప్ట్ చేసుకొని తైవాన్ నుంచి కొన్ని మిషన్స్ అప్పుడే కొత్తగా వస్తే వాటిని తీసుకొని దాంట్లో నుంచి ఒక మంచి మిషన్ సిఎన్సి మిషన్లలోనే మనము ఫ్యాబ్రికేషన్ చేయించడం జరిగింది అన్నట్టు. ప్రతి కాంపోనెంట్ ఒక స్కేల్ ఉంటుంది దానికి, ఆ స్కేల్లో ఆ ఫినిషింగ్ కూడా అట్లా తీసుకురావడం జరిగింది అన్నట్టు. ఇండియా గవర్నమెంట్ చేసినట్టు 2 ఇంచ్ మోటార్ ఏదో దాన్ని నేను చేశాను. అది ఇండియన్ గవర్నమెంట్ చేసిన మోటార్ కంటే కూడా నేను చేసింది చాలా ఎఫిషియన్సీగా ఉంది అన్నట్టు. అది మన ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో దాన్ని టెస్ట్ చేశారు. దాన్ని టెస్ట్ చేసినప్పుడు అక్కడ మన ఇండియన్ 2 ఇంచ్ మోటార్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ వాడేది, నేను తయారు చేసింది కూడా ఉంది అన్నట్టు. అక్కడ రెండు, ఆ రెండింటిని పక్కపక్కన పెట్టి చూస్తే ఇండియా దానికంటే కూడా నాది చాలా బాగా అనిపించింది వాళ్ళకి. తర్వాత నేను సరెండర్ అయినాక వాళ్ళు అక్కడ టెస్ట్ చేసిన వాళ్ళంతా కలిసి చెప్పారు, సార్ మీరు చాలా బాగా చేశారు, అసలు అంత ఎఫిషియన్సీగా అసలు మీరు చేయడం అనేది చాలా గ్రేట్ అండి అన్నట్టు. దాని తర్వాత కొంతమంది సైంటిస్టులు అన్నట్టు వాళ్ళు డిఆర్డిఎల్ నుంచి వచ్చి కలిశారు. మాకు ఇంత ఎక్విప్మెంట్స్ ఉండేవి, ఇంత ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ మాకు అందుబాటులో ఉండి మేము ఇంత ఎఫిషియన్సీగా మేము చేయలేకపోయాము. నువ్వు ఎట్లా దీన్ని చేయగలిగావు, ఏంటిది మీ ఆలోచన? ఇప్పుడు మీరు ఎట్లయితే అడిగారో సేమ్ అదే క్వశ్చన్ వాళ్ళు కూడా అడిగారు అన్నట్టు. చాలా ఆశ్చర్యం అనిపించింది వాళ్ళు. సరే అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఒక రీసెర్చ్ ఇంత సీరియస్ ఎఫర్ట్ ఎట్లా పెట్టి చేయగలిగినావు, నీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఎక్కువ చదువుకున్నది కూడా లేదు కదా, నువ్వు ఎట్లా చేయగలిగావు అంటే ఒకటే అండి పట్టుదల. మా పార్టీ నాయకుడు అప్పుడు మాకు చెప్పడము, దాని మీద ఇంకా ఎఫర్ట్ పెట్టి చేయాలనుకున్నాను. చాలా డిజైన్స్ నేను స్టడీ చేశాను, ఇలా ఉంటే కరెక్ట్గా పనిచేస్తుందని చెప్పి అనుకున్నాను. సరిగ్గా అలాగే నేను చేయగలిగాను, కాబట్టి దాంట్లో సక్సెస్ అయ్యాను అని చెప్పానని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు వాళ్ళు. అంటే నువ్వు యాక్చువల్గా నువ్వు ఇండియా గవర్నమెంట్ కోసం చేసి ఉంటే ఇంకా బాగుండేది, మావోయిస్టుల కోసం చేశావు కాబట్టి మేము ఎక్కువ ఇది చేయలేకపోతున్నాము అని చెప్పి అన్నారు. అంటే ఆ వెపన్ దాని మీద నాకున్నట్టు ఇంట్రెస్ట్ అండి. అంటే నేను ఏదైతే నా చిన్నతనంలో నేను గొప్ప ఇంజనీర్ను కావాలన్న కోరిక ఏదైతే ఉందో, నేను రాకెట్ లాంచర్స్, మోటార్స్, వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లో నేను దాన్ని సాధించాననే ఫీలింగ్ ఉన్నాను. ఈరోజు కూడా నేను ఇంజనీర్స్లలో నేను కూడా ఒక గొప్ప ఇంజనీర్గా నేను ఫీల్ అవుతాను అప్పుడప్పుడు, ఎందుకంటే నేను చేయగలిగాను కదా నేను. రైట్. మీరు కొన్ని వందల ఫ్యాక్టరీస్ పెట్టాము, వేల థింగ్స్ సప్లై చేసామని చెప్పారు ఇప్పుడు. సో అవి ఎక్కడెక్కడికి సప్లై చేసేవారు, అసలు ఎవరెవరికి ఇచ్చేవారు అవన్నీ కూడా? పార్టీకి పంపించేవాళ్ళని. పార్టీ దాదాపు దేశంలో ఒక 5-6 రాష్ట్రాల్లో బలంగా అప్పటికి పనిచేస్తుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, దేనికి ఉపయోగించారు? ఒరిస్సా, నల్లమల్ల, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే రీసెంట్గా ఏర్పడింది అనుకోండి. ఇవన్నీ కూడా మా శత్రువుల మీద యుద్ధం చేయడానికి మేము వాడేవాళ్ళం. అది ఎవరైనా కావచ్చు, ఎందుకంటే ఆయుధం అనేది ఆయుధానికి శత్రువు అంటే ఎవరో తెలియదు, దాన్ని ఉపయోగించేవాడికి శత్రువులు ఉంటారు, ఆ శత్రువు మీద ఉపయోగించడానికి మేము అది వాడాము. రైట్. మావోయిస్ట్ లైఫ్ నుంచి కామన్ లైఫ్కి వచ్చిన తర్వాత ప్రజెంట్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? లైక్ ఫార్మింగ్ అని మాత్రం తెలుసు, ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ అవి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చేస్తున్నారు?
ఒకటండి, మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత మేము కొత్తగా అప్పుడే చదువుకొని బయటికి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్ లాగా వస్తాం మేము. మాకు మావోయిస్ట్ పార్టీ లైఫ్ ఈ సొసైటీ కంటే చాలా భిన్నమైంది అది. ఎందుకంటే అప్పుడు మా దగ్గర ఆయుధం ఉంటుంది, ఒక ఫోర్స్ ఉంటుంది మా వెనుక. మేము ఏదన్నా చేయాలనుకుంటే మాకు ప్రజల సహకారం ఉంటుంది. మాకు ఏదైనా కావాల్సిన వచ్చినా, లేదు శత్రువును భయపట్టించాలన్నా ఏదన్నా కూడా మాకు ఆ ధైర్యం ఉంటుంది అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మాకు ఇంకోటి మావోయిస్ట్ పట్ల కూడా మాకు దేనికి కొదవ ఉండదు. ఆహారానికి కానీ మిగతా వేరే థింగ్స్ ఏమైనా కావాల్సి వస్తే కానీ అవన్నీ కూడా మేము సమకూర్చుకుంటాం చాలా ఈజీగా మాకు అది. కానీ ఈ సొసైటీకి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనుకున్నట్టు ఇక్కడ ఏది జరగదు. నువ్వు పని చేయాలి, లేదా ఏదైనా ఉద్యోగం చేయాలి, లేదంటే స్వయం ఉపాధి ఏదైనా చూసుకోవాలి నువ్వు. అట్లా అనుకున్నప్పుడు నాకున్నటువంటి టెక్నికల్ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నాలాగా అంటే ఒక 10 మందికి ఉపాధి ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ నాది. కాబట్టి నేను ఏదైనా ఒక పరిశ్రమ పెడితే కొంతమందికి ఉపాధి ఇవ్వగలుగుతాను, నేను ఉపాధి పొందగలుగుతాను. నాకు అది కరెక్ట్ అని నాకు అనిపించింది. కాబట్టి నేను ఒక ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. దాంట్లో దాదాపు ఒక 25 మెంబర్స్ వర్కర్ పనిచేస్తున్నారు. ఇప్పుడైతే ఇంకో 50 వరకు వచ్చేసారు. ఏం ఫ్యాక్టరీ సార్? అంటే మేము దాంట్లో మసాలాలు మేము ప్రొడక్ట్ చేస్తామమ్మా. దాంట్లో గరం మసాలా, మటన్ మసాలా, చికెన్ మసాలా ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము చేస్తుంటాం. ఇప్పుడు రీసెంట్లీగా ఆర్గానిక్ అని కొత్తగా స్టార్ట్ చేశాను. ఒక 1.5 years నుంచి దాని మీద వర్క్ చేస్తున్నాను. దాదాపు ఆ ప్రొడక్ట్ ఇంకా మార్కెట్లోకి లాంచ్ చేయలేదు, నెక్స్ట్ మంత్ చేస్తాం అది. సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటున్నారు, అందులో మిల్లెట్స్ అవి ఇవి అనుకోవచ్చా మేము? అవునమ్మా, దీంట్లో ఆర్గానిక్లో చాలా రకాలు ఉంటాయి. మిల్లెట్స్ అనేటి ఫస్ట్ అవి మిల్లెట్స్ మనకు ఆర్గానిక్ అంటే గుర్తుకొచ్చేది మిల్లెట్స్. అయితే ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటంటే దీంట్లో రైస్ పండిస్తున్నాము, అలాగనే వెజిటేబుల్స్, అట్లాగనే మిల్క్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా, అట్లానే నాన్ వెజ్ కూడా ఆర్గానిక్ చేస్తున్నాం మేము. వినటానికి కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ నాన్ వెజ్ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ తీసుకొస్తాం. అంటే ఏంటి అసలు చెప్తాను దాని గురించి. ఆర్గానిక్ అనే ఇప్పుడున్నటువంటి చికెన్ ఉందనుకోండి, చికెన్ వచ్చేసి అది స్టెరాయిడ్స్, తర్వాత దానికి రకరకాల కెమికల్స్ ఇవన్నీ ఇచ్చేసి ఒక బర్డ్ను 45 daysలోనే 1.5 kg వరకు తీసుకొస్తారు. ఓకే, ఇది కంప్లీట్ కెమికల్ ఎఫెక్ట్ కలిగినటువంటి ఇది అన్నట్టు. మేము చేసే ఆర్గానిక్ ఏంటంటే ఆర్గానిక్ మిల్లెట్స్ను చిక్స్కు మేము ఆర్గానిక్ మిల్లెట్స్ ఇచ్చి దాన్ని ఎటువంటి కెమికల్ ఎఫెక్ట్ లేకుండా మేము దాన్ని పెంచుతామండి. ఇవి 95లో ఇలాగ ఆర్గానిక్ గా పెంచేవారు బేసిక్గా ఇలాగా. అంటే ఇప్పుడు నాటుకోళ్ళు అంటాం కదా, నాటుకోళ్ళు కూడా ఆర్గానిక్ అండి అవి. కాకపోతే ఏంటంటే మనం బియ్యం వేస్తాం వాటికి, తర్వాత జొన్నలు వేస్తాం. ఇప్పుడు ఈ వ్యవసాయంలో అంటే ఇప్పుడు ఫెర్టిలైజర్తోని పెస్టిసైడ్తో పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఈ ధాన్యాన్ని ఈ కోళ్ళకి ఇస్తాం. మనం ఇచ్చినప్పుడు అది ఆర్గానిక్ కాదండి, అది డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి మీరు. మిల్లెట్స్ అనేది మేము ఆదివాసీ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మిల్లెట్స్నే మేము ఈ కోళ్ళకి ఇస్తాం. మేము ఎట్లాంటి వాటికి కెమికల్ ఎఫెక్ట్, ఇప్పుడు మీరు తినేటువంటి బియ్యం ఏదైతే ఉందో ఇతర ఏ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్తో పండించినటువంటివి. అవి మనుషులు తిన్నా మన బాడీలో ఆ కెమికల్ సంబంధించిన అవశేషాలు మన బాడీలోకి వచ్చేస్తాయి. అవి కోళ్ళు తిన్నా అట్లానే వస్తున్నాయి. అట్లానే మిల్క్, మనము పశువులకు ఏ పశువుకు కూడా ఈ దాన పెట్టినా ఈ గడ్డి పెట్టినా దాని బాడీలోకి అది ఆటోమేటిక్గా ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది లోపలికి బాడీలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మేము ఆర్గానిక్ మీట్ అని ఎందుకంటున్నానంటే ఎట్లాంటి కెమికల్ సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు దానికి మేము ఫీడింగ్ ఇవ్వము. మేము ఇటు పశువులకు ఇవ్వము, కోళ్ళకు ఇవ్వము, ఇట్లా చాలా రకాల. మేకలకు కూడా ఆర్గానిక్ గానే. మేకలు 100% మేము నల్లమల ప్రాంతాల్లో తిరుగుతున్న మేకల్ని మేము యూజ్ చేస్తున్నాం. అట్లానే కొన్ని అడవి ప్రాంతాల్లో ఉండేవి, మెయిన్గా అడవి ప్రాంతాలు మేకలు అంటే కొండల మీదనే ఎక్కువ తిరుగుతుంటాయి. అవి తినేది ప్యూర్ ఆర్గానిక్ సంబంధించిన గడ్డి, అట్లానే అడవిలో దొరికేటువంటి ఆకులు ఎక్కువ తింటాయి. అవి గడ్డి తినవు, మేకలు అనేవి ఆకులే తింటాయి ఎక్కువ. వాటిని మేము ప్రిపేర్ చేస్తున్నాం.
మీకు ఇంత ఫార్మింగ్ చేయడానికి కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ మెయింటైన్ చేయడానికి కానీ మీకు అసలు అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇప్పటివరకు మీరు ఒక ఎక్స్ మావోయిస్ట్ లైఫ్ అంటేనే అందరికీ తెలిసింది. బట్ కామన్ లైఫ్ వచ్చేసరికి మాత్రం మనకు నీడ్స్ ఉంటాయి. మీకు తెలిసిందే, మీరే చెప్పారు నీడ్స్ అని. సో వర్క్ చేయాలి ఆర్ఎల్స్ ఇంకేదైనా చేయాలి అని చెప్పేసి. సో మీకు ఇంత బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత బడ్జెట్ అమ్మా? ఎంత బడ్జెట్ అని మీరు అనుకుంటున్నారు? మీరు వెంచర్ అన్నారు. సో వెంచర్కి కావాలి అంటే ఓన్ ల్యాండ్ ఉండాలి కదా? అవసరం లేదమ్మా. లేదు. ఈ సొసైటీలో డబ్బు ఉన్న వాళ్ళు, ల్యాండ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేం వాళ్ళను ఫ్రీగా అడగట్లేదు, లీజుకు తీసుకుంటాం. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఒక 30 ఇయర్స్కు లీజుకు తీసుకుంటాను. నా ప్రాజెక్ట్ అక్కడ నేను స్టార్ట్ చేస్తాను. నా ప్రాజెక్టు నేను డెమో ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయిందంటే నాబార్డ్ బ్యాంక్ ఉంది, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇవన్నీ లోన్స్ నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దగ్గర టెక్నాలజీ ఉంది, చేయగలిగిన కెపాసిటీ నా దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ గవర్నమెంట్కు లీగల్గా నేను రెవెన్యూ సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టగలిగిన శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. రైట్. కామన్ లైఫ్కి మావోయిస్ట్ లైఫ్కి మీకు తేడా అసలు ఏం కనిపించింది? మావోయిస్ట్ లైఫ్ అనేది ఒక ఆదర్శంతో కూడుకున్నదమ్మా. సమాజాన్ని నిర్మించాలనే ఒక గొప్ప ఆదర్శం అది. బహుశా నేను ఒక 20 ఏళ్ళు దాంట్లో పనిచేసి అది చేయలేక నేను బయటికి వచ్చాను. బయటికి ఎందుకు వచ్చానో మీకు చెప్పాను నేను. చెప్పారు. కానీ ఈ సందర్భంలో మావోయిస్ట్ లైఫ్లో మేము చాలా సమస్యలను ఎదుర్కొన్నాం, కానీ సంతోషంగానే ఎదుర్కొన్నాం. అది కష్టపడుతూ ఇబ్బంది పడుతూ మేము ఆ సమస్యలను మేము ఎదుర్కోలేదు. కానీ బయటికి వచ్చిన తర్వాత ఈ లైఫ్ చాలా ఛాలెంజింగ్ లైఫ్. ఇది అంటే మావోయిస్ట్ లైఫ్ ఛాలెంజింగ్గా అనిపించలేదు? అంటే బేసిక్గా అక్కడే ఎక్కువ గన్స్, ప్రొటెక్షన్, థ్రెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కటే థ్రెట్ అమ్మ. అక్కడ ఏముంటుంది? పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎన్కౌంటర్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఒకటే ఉంది. చావటానికి సిద్ధపడే కదా అక్కడికి మేము వెళ్ళింది. కూంబింగ్కి వచ్చే పోలీసు వాళ్ళు కూడా మేమందరం బతుకుతామని వాళ్ళు కూడా ఎవరు రారు అక్కడికి. ఫైరింగ్లో తూట ఎవరికైనా తగలవచ్చు. ఎవరి బుల్లెట్ ఎవరి మీదకి వెళ్తుందో చెప్పలేం మనం. కాబట్టి ఆ సందర్భంలో మాకేంటంటే చావటానికి సిద్ధపడే వెళ్ళాం కాబట్టి ఇంకా చావు భయం అనేది అక్కడ ఉండదు. కానీ ఈ సమాజంలో నా భార్య కోసం, నా పిల్లల కోసము, నన్ను నమ్ముకుని నా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నా వర్కర్ల కోసము నేను బ్రతకాలన్న కోరిక ఇక్కడ ఉంటుంది నాకు. ఎందుకంటే నాకు ఏదన్నా బై మిస్టేక్లో ఏదైనా జరిగిందంటే నా మీద డిపెండ్ అయిన అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ ఒక భయం ఉంటుంది. ఇక్కడ ఆడ చావటానికి సిద్ధపడి ఉన్న వాళ్ళ మీకేం భయం ఉంటుంది? తర్వాత ఒక నెల నాకు వర్క్ సరిగా జరగకపోతే నా వర్కర్లకు శాలరీలు ఎలా నేను అరేంజ్మెంట్ చేయాలి, ఈ సమస్య నాకు ఉంటుంది. ఇక్కడ ప్రతి క్షణం ఒక ఛాలెంజింగ్ ఇక్కడ బతకాలంటే. తర్వాత మోసం చేసే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. నేను బయట ప్రపంచానికి నేను టెక్ మదని ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఒక కామన్ మ్యాన్ అనుకుంటారు. నన్ను ఎలా మోసం చేయాలని కూడా చూస్తుంటారు. మేము చాలా నిజాయితీగా పనిచేస్తాము. ఈ నిజాయితీ వాళ్ళకు ఒక మంచి అవకాశంగా తీసుకుంటారు వాళ్ళు. మీ వైఫ్ కూడా నాకు తెలిసి మావోయిస్ట్ అని మీరు ఇందాక మీ మాటల్లో చెప్తుంటే అర్థమైంది. సో మీ ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజా? పార్టీలో అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయమ్మా, లవ్ మ్యారేజ్లు అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి. మేము వివిధ ప్రాంతాల నుంచి ఒక ఉద్యమం, ఒక ఆశయం కోసం పార్టీలోకి వచ్చినప్పుడు కలిసి పనిచేస్తుంటాం. పనిచేసినప్పుడు పరిచయాలు ఉంటాయి తప్ప మేము డైరెక్ట్గా ప్రపోజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అదే నియమం అట్లా పార్టీలో. మా ప్రపోజల్స్ ఏమైనా ఉంటే కనుక, ఒక మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశం కానీ ఏదైనా ఉంటే మా హయ్యర్ కమిటీ ఉంటుంది. హయ్యర్ కమిటీకి మేము చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు. చెప్తే వాళ్ళు కొంతమందిని రికమెండ్ చేస్తారు. అట్లా నాకు అప్పటికి 30 ఇయర్స్ కావచ్చినాయి. నాకు పార్టీని నేను కొన్ని ఆయుధాలు తయారు చేయడం కోసం బయటికి వెళ్ళి అక్కడ ఒక నెల రోజులు 2 నెలలు ఆడ ఉండాల్సిన అవసరం ఏర్పడింది అన్నట్టు. ఆ టైంలో ఏంటంటే మధుకు మ్యారేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి స్టేట్ కమిటీ అనుకొని ఇప్పుడున్నటువంటి నా భార్యను సెలెక్ట్ చేసి చెప్పారు. ఆ అమ్మాయి ఇష్టపడ్డది, నేను ఇష్టపడ్డాము. మేము పెళ్లి చేసుకున్నాక ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడము,
ఒకరి మీద ఒకరు ఇష్టాన్ని పెంచుకోవడము ఇవన్నీ జరిగినాయి. మీరు పెళ్ళైన తర్వాత పట్టుబట్టారా, పెళ్లి కాకముందే పట్టుబట్టారా? పెళ్ళి అయిన తర్వాత. పెళ్ళైన తర్వాత. అంటే మేము పట్టుబడలేదమ్మా, నేను సరెండర్ అయ్యాను. అదే ఐ మీన్ నేను సరెండర్ అయ్యాను. ఓకే. పెళ్ళి అయిన తర్వాత మేము ఒక అవసరం రీత్యా సరెండర్ అయ్యాము మేము. అదే చెప్పారు ఇందాక. సో పెళ్ళయిన తర్వాత సరెండర్ అవ్వడానికి రీజన్ మీరు ఇందాక చెప్పారు, ఇలాగ నా వల్ల ఒక 17-18 మంది ఇబ్బంది పడుతున్నారు అన్న విషయంతో నేను సరెండర్ అయ్యాను. నేను ఇక్కడ వేరే విధంగా చూడొచ్చు, అంటే పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి, పిల్లలు, భార్య, సో వాటి మీద చెప్పాలంటే ఒక ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమ కోసం ఏమన్నా సరెండర్ అవ్వడానికి రీజన్ అయి ఉండొచ్చా, లేకపోతే మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు నచ్చక మీరు సరెండర్ అయ్యారని అనుకోవచ్చా? ఒకటి 2 విషయాలమ్మా. ఒకటి, సిద్ధాంతం అనేది వేరు, మేము సరెండర్ అయిన ఉద్దేశం వేరు. సిద్ధాంతం మీద ఎప్పుడు చర్చలు జరుగుతూ ఉంటాయి. నేను పార్టీలో ఉన్నప్పుడే ఇప్పుడున్నటువంటి మావోయిస్ట్ పార్టీ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ కరెక్ట్ కాదనేది మేము డిస్కస్ చేయడం జరిగింది అక్కడ. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్స్, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ఆపర్చునిటీస్, అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఇట్లాంటి. నేను ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు ఇటువంటి లేవు. అప్పుడు అసలు రోడ్లే లేవు, చదువుకోవటానికి చాలా కష్టపడేవాళ్ళం. నేను గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను నేను. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయింది, రోడ్స్ వచ్చేసినాయి, ఎలక్ట్రిసిటీ వచ్చింది, కాలేజెస్ వచ్చినాయి, అట్లానే యూనివర్సిటీస్ వచ్చినాయి, తర్వాత కొన్ని ఫ్యాక్టరీస్ వచ్చి కొంత ఎంప్లాయ్మెంట్ పెరిగింది. హైదరాబాద్లో హైటెక్ సిటీకి వచ్చి కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతూ ఉంది. ఇటువంటి ఎన్విరాన్మెంట్స్ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తే ఈ లైఫ్ చాలా బెటర్గా ఉంది. అయితే మీరు జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులు మిమ్మల్ని అసలు ఏ రకంగా చూసాయి? అసలు మిమ్మల్ని ఏమైనా, అంటే అక్కడ మిమ్మల్ని మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వెళ్ళాను నేను. అయితే ఒకటి, మా ఊర్లో ఒక అతను ఈశ్వరయ్య అని ఒక ఆయన కానిస్టేబుల్ ఉండేవాడు. డైరెక్ట్గా ఆయనకు నేను ఎవరో తెలియదు, మా అమ్మ తెలుసు ఆయనకు. ఆయన వచ్చేసి ఇట్లా నేను సరెండర్ కావడానికి వస్తున్నాను అని చెప్పాను. ఆయనకి ఏమనుకున్నా అంటే మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నా అంటే ఏదో దళసభ్యుడు అయి ఉంటాడులే అని చెప్పి అనుకున్నాడు. ఆయన కూడా నేను ఎవరో తెలియదు. తర్వాత నేను సరెండర్ కోసం ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోతే 6 ఆ టైంలో ఆయన వెళ్ళేసి, సార్ ఇట్లా టెక్ మధు అంట సరెండర్ అవ్వడం, మధు అని చెప్పాడు, టెక్ మధు అని చెప్పలేదు, మధు ఇట్లా సరెండర్ అవ్వడానికి వస్తున్నాడు, ఆయన మావోయిస్ట్ పార్టీలో పనిచేసినాడంటే. అప్పుడు ఇప్పుడు మన దగ్గర పనిచేస్తున్న మాధవపూర్ ఏసీపీ గారు ఆయన ఉన్నారన్నట్టు అక్కడ. ఆయన ఉండేసి, అరే తర్వాత రాపోండి ఇప్పుడు ఎందుకు అని చెప్పి, ఇంత పొద్దుగాలు ఎందుకు, తర్వాత రాపోండి అన్నారు. తర్వాత 8 గంటలకు అట్లా మళ్ళీ పంపించాను, 7:38 పంపించినప్పుడు ఆయన ఉండేసి, అరే ఇంత పొద్దుగాలు ఎందుకు వచ్చారు, మీకు తర్వాత రమ్మని చెప్పినా కదా అని చెప్పి, అప్పుడే స్నానం చేసుకుంటూ బయటకు వస్తున్నాడు ఆయన, తర్వాత రాపోండి అని చెప్పి అన్నాడు. సరే నేను ఉండేసి, సార్ నేను సో అండ్ సో పర్సన్ నేను అంటే, మీ పార్టీలో చాలామంది ఉంటారా ఇట్లాంటి మధు అనే పేర్లు పెట్టుకున్న వాళ్ళు అని చెప్పేసి అన్నాడు అన్నట్టు. లేదు సార్ నేను ఇట్లా సో అండ్ సో టెక్ మధును, నా గురించి మీరు లాస్ట్ 1 మంత్ బ్యాక్ మీరు బాగా న్యూస్ విని ఉంటారంటే, ఆయన అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు అన్నట్టు. కన్ఫర్మ్ చేసుకొని ఒకసారిగా మొత్తం ఫోర్స్ని అంతా అలర్ట్ చేశాడు అప్పుడు. అంటే టెక్ మధు ఇంత డైరెక్ట్గా ఎందుకు వచ్చాడు అనేది ఆయనకు పెద్ద షాక్ అన్నట్టు. అంటే మామూలు దళ సభ్యులు రావడం జనరల్గా అప్పుడు రోజుకు 5 మంది 10 మంది దళ సభ్యులు మిలిటెంట్లు అందరూ సరెండర్ అవుతున్నవాళ్ళు, అట్లాగనే అనుకున్నాడు ఆయన. తర్వాత నేను ఒక స్టేట్ కమిటీ లెవెల్లో నేను ఇట్లా ఆయుధాలు తయారు చేసి నేను పంపించామని, రాకెట్ లాంచర్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒకసారి షాక్ అయ్యి మొత్తం అప్పుడంతా ఫోర్స్ని అంతా అలర్ట్ చేశాడు. అరెస్ట్ చేసి అప్పుడు ఎస్పీ గారికి, ఓఎస్డి అకున్ సబర్వాల్, అప్పుడు ఎస్పీ గారు సౌమ్య మిశ్రా గారు ఉన్నారు, వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మొత్తం డిస్టిక్ వ్యాప్తంగా మొత్తం ఫోర్స్ని అంతా అలర్ట్ చేశారు. ఇమ్మీడియట్లీగా నన్ను తీసుకొని వెళ్తున్నారంట వరంగల్కి, ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయమని చెప్పారు. ఆ షిఫ్ట్ చేసే ముందు బుధరావుపేట అని అక్కడ ఒక చిన్న ఫారెస్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ ఫారెస్ట్లో వెహికల్స్ ఆపారండి. వెహికల్స్ ఆపి ఒక ½ అన్ అవర్ ఫారెస్ట్లో ఉంచారన్నట్టు. నాకు అనిపించింది అక్కడ ఎన్కౌంటర్ చేస్తారేమో అని చెప్పి అనుకున్నాను. ఎన్కౌంటర్ చేయడం కోసం అక్కడ ఆపారు. ఆపిన తర్వాత అప్పుడు అకున్ సబర్వాల్ గారు ఉండేసి, నువ్వు టెక్ మధు అనేది కరెక్ట్గా ఎట్లా మేము ఐడెంటిఫై చేయగలుగుతాము అది అన్నట్టు.
మీరు పేపర్స్ కటింగ్స్ అవన్నీ చూడండి, చూస్తే తెలుస్తుంది. అంటే అప్పుడు పేపర్లలో నాది స్కెచ్ వేశారు అన్నట్టు, నా ఫేస్ అంతా. సో అప్పటి వరకు టెక్ మధు అంటే పేరు ఒకటే తెలుసు కానీ రూపం తెలియదు. తెలియదు, ఓకే, ఎవరికి తెలియదు. ఓకే. తర్వాత అప్పుడు ఆయన ఉండేసి చూడండి వాళ్ళు వేసిన స్కెచెస్ అవన్నీ తీసుకొచ్చుకొని నన్ను చూసి కొంత కన్ఫర్మేషన్ చేసుకున్నాడు. తర్వాత నా ఫ్యాక్టరీ సిచ్యువేషను అదంతా నేను చెప్పాను, రియల్గా ఇట్లా జరిగింది, ఇట్లా ఫ్యాక్టరీ పెట్టాను, ఇంతమంది అరెస్ట్ అయ్యారు, ఇవన్నీ చెప్పాను. అయితే నేను నా ఆయుధాలు దొరికినప్పుడు ఇంటెలిజెన్స్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ అన్నీ కూడా హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టేసి అసలు టెక్ మధు ఎలా ఉంటాడు ఏంటిది, నేను చాలా డేంజరస్ పర్సన్ అని, కాబట్టి ఇతన్ని ఎక్కడ ఉన్నా కూడా అరెస్ట్ చేయాలి, లేకుంటే ఎన్కౌంటర్ అయినా చేయాలని ఫుల్ సీరియస్గా డిస్కషన్ జరిగినవి. జరిగేసి ప్రతి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇదంతా పాస్ చేశారు. కొన్ని వందల మంది నా మీద వర్క్ చేశారు నన్ను పట్టుకోవడం కోసం. వాళ్ళంతా ఎక్కడ తిరుగుతున్నారు, చెన్నై, తమిళనాడు, కేరళ అటు సైడ్ తిరుగుతున్నారు వాళ్ళంతా. నేను వచ్చేసి డైరెక్ట్గా వచ్చేసి నా ఇంటి దగ్గర ఉన్నాను నేను. వాళ్ళు తిరుగుతున్నది అక్కడ, అసలు హైదరాబాద్కు వస్తానని తెలీదు వాళ్ళకు, అసలు కేసముద్రం నా ఊరికి వస్తాననే వాళ్ళ ఆలోచన కూడా లేవు అన్నట్టు. కానీ నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను, వాళ్ళు అంతా షాక్ అయిపోయారు. తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నేను ఇట్లా వచ్చానని తెలియగానే వాళ్ళు ఇమ్మీడియట్లీగా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, ఒక్కరని చెప్పను, నేను కొన్ని 10-15 ఏజెన్సీస్ అన్నట్టు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ వచ్చేసినాయి. వచ్చేసి వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకొని ఒక 10 రోజులు నన్ను ఇంటరాగేషన్ చేశారు. ఆ 10 రోజుల తర్వాత యాక్చువల్గా సరెండర్ చూపెట్టారు. అయితే అప్పటికి అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎన్కౌంటర్ చేయడం కోసము దాదాపు ఒక 200 మందిని ఫోర్స్ని దింపారు అక్కడ. అకున్ సబ్రవల్ గారు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అటు ఇటు ఏం చేయాలి ఏంటిదని, ఎట్లా చేయాలి చేస్తే నాకు అనిపించింది అనవసరంగా వచ్చి చనిపోతున్నానని చెప్పేసి అప్పుడు నాకు అనిపించింది. అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు వాళ్ళు. తర్వాత ఏమైందో జస్ట్ ఒక 10 నిమిషాలలో అతని ఆలోచన మారిపోయి ఏదో బాగా ఫోన్లు మాట్లాడు, 10 minutes బాగా కంటిన్యూ ఫోన్లు మాట్లాడు. హెడ్ క్వార్టర్ నుంచి ఇమ్మీడియట్లీగా అతన్ని హెడ్ క్వార్టర్కి తీసుకురండి అని చెప్పన్నారు. బహుశా హెడ్ క్వార్టర్కి వచ్చిన తర్వాత నా నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా సేకరించిన తర్వాత మళ్ళీ తర్వాత చంపేద్దాం అనుకున్నారా ఏంటో తెలియదు. హెడ్ క్వార్టర్కి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత తమిళనాడులో తేజ న్యూస్ ఉంటుంది అక్కడ. ఆ తేజ న్యూస్లో ఒక ఫ్లాష్ న్యూస్ స్టార్ట్ అయింది అన్నట్టు, టెక్ మధు సరెండర్ అని చెప్పి ఒకటి. క్యూ న్యూస్ అంటే క్యూ బ్రాంచ్ అంటే తమిళనాడులో ఉన్నటువంటి మన ఇంటెలిజెన్స్ ఎట్లయితే ఎస్ఐబి ఎట్లుంటుందో తమిళనాడులో క్యూ బ్రాంచ్ ఉంటుంది. వాళ్ళు అది చూసి అరే టెక్ మధు సరెండర్ అయినట్టుగా టీవీలలో వస్తుంది అని చెప్పేసి అప్పుడు జెమినీ న్యూస్ అక్కడ చాలా పాపులర్ న్యూస్ అన్నట్టు. జెమినీ తేజ ఇవే ఉండేది, ఇప్పుడు ఈ టీవీ నైన్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, ఆ టైంలో అవే ఉండేది. ఇమ్మీడియట్గా ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళకు తెలిసింది రిపోర్ట్. అదే టైంలో సౌమ్య మిశ్రా గారు మీలాగానే కూర్చొని అడుగుతున్నారు. నేను మాట్లాడుతున్నా, ఒక కానిస్టేబుల్ వచ్చేసి చెప్పాడు, మేడం తమిళనాడులో క్యూ న్యూస్లో మన తేజ న్యూస్లో ఫ్లాష్ న్యూస్ వస్తుందట మేడం అని చెప్పాను అన్నట్టు. ఆమె షాక్ అన్నట్టు, అరే ఇట్లా ఇప్పుడే కదా ఈయన వచ్చి కూడా గంట అవ్వలేదు కదా, అట్లా తెలిసింది అన్న. అంటే నాకు తెలియదు మేడం ఎట్లా వచ్చిందని, కానీ మేము వచ్చేటప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ మా నెట్వర్క్లో మేము ఇచ్చేస్తాం కదా, మా సేఫ్టీ మేము చూసుకుంటాం. ఎప్పుడైతే ఫ్లాష్ న్యూస్ వస్తుందనేది ఆ న్యూస్ నా చెవిలో పడిందో అప్పుడు నేను కొంచెం టెన్షన్ ఫ్రీ అయిపోయాను. బహుశా ఇంకా నన్ను ఎన్కౌంటర్ చేయకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటాను. అట్లా కంటిన్యూ. ఆ తర్వాత వీళ్ళకేంటంటే డిపార్ట్మెంట్ కూడా సరెండర్ ఇంత ప్యూర్లీగా వచ్చి నేను సరెండర్ అయ్యాను. వాస్తవానికి నన్ను అరెస్ట్ చూపించకూడదు, కానీ అచ్చంపేట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. అంటే దీన్ని బట్టి మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ కోరిక ఏదైతే అది తీరలేకపోయింది ఆ టైంలో. తీరలేదు కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేద్దామని చెప్పేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పెట్టారు. ఫస్ట్ టైం సరెండర్ అయినటువంటి వ్యక్తిని అరెస్ట్ చూపెట్టడం అనేది ఎస్ఐబి చరిత్రలో బహుశా నేనే కావచ్చు. జైలుకి ఏమైనా తరలించారు మిమ్మల్ని? అంటే జైల్లో మహబూబ్ నగర్ జైల్లో ఉన్నాను నేను. ఒక 1 month తర్వాత జైల్లో పరిస్థితులు ఎలా ఉండేవి సార్? అంటే మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు? మా జైల్లో నన్ను ఎవరిని కలవనివ్వలేదు. నాకు సపరేట్ ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూమ్లో ఉన్నాను నేను. ఎందుకంటే అప్పుడు టాప్ లీడర్స్ ఫుడ్లో ఏం ఇది ఉండదు. ఎందుకంటే నేనేమో చిన్న చితిగా దళ సభ్యునే కాదు కదా, నేను
మావోయిస్ట్ పార్టీలో వన్ ఆఫ్ ద టాప్ లీడర్లలో అంటే మిమ్మల్ని మిగతా ఖైదీలతో కలిపి కాకుండా సపరేట్ గా సపరేట్గా ట్రీట్ చేస్తారు, కలపరు కూడా అట్లా. ఎందుకంటే కొన్ని నక్సల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో నక్సల్స్ బ్యారక్లు సపరేట్ ఉంటాయి. ఓకే. జనరల్ ప్రిజనర్స్తోని వీళ్ళను కలవనివ్వరు. అట్లా నేనున్న దగ్గర కూడా నాకు సపరేట్గా ఒక బ్యారక్ ఇచ్చేవాళ్ళు, దాంట్లో ఫుడ్ అంతా కూడా వాళ్ళే తీసుకొచ్చి సర్వ్ చేసేవాళ్ళు. అట్లా కొట్టడం లాంటివి అంటే ఒకటి అట్లాంటిది అయితే సిచ్యువేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా కూడా దురుసుగా కూడా ఎక్కడ నా మీద ప్రవర్తించలేదు. ఎందుకంటే నేను అంటే ఇంట్రాగేషన్ టైంలో కూడా సరెండర్ ఏం లేదమ్మా. ఇంట్రాగేషన్ కొన్ని నాకు తెలిసి దాదాపు ఒక 100 పైన నా ఆఫీసర్స్ వచ్చి నన్ను ఇంట్రాగేషన్ చేశారు. ఏ ఆఫీసర్ కూడా ఇష్టం ఉన్న లాంగ్వేజ్ మాట్లాడడం కానీ లేకుంటే బెదిరించడం కానీ అట్లాంటిది అయితే ఏం చేయలేదు. చాలా సాఫ్ట్గా మాట్లాడారు. ప్రతి ఏజెన్సీ వాళ్ళు, అంటే దీనిలో ఢిల్లీ నుంచి వచ్చారు, తర్వాత వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎస్ఐబి కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా సాఫ్ట్గా డీల్ చేశారు. ఎక్కడ కూడా వాళ్ళ బిహేవియర్ హార్డ్గా ఎట్లా చేయలేదు, చాలా బాగానే చేశారు. ఇబ్బంది అయితే నాకంటే ముందే చాలామంది అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నా గురించి చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చారు. నేను కొత్తగా ఏదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏం లేదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకున్నారు వాళ్ళు, ఇది కరెక్టేనా కాదా అని చెప్పేసి. అట్లా కొన్ని రోజులు జరిగింది ఇంటర్వ్యూషన్. 1990s మీరు పీపుల్స్ వార్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో మీరు బేసిక్గా డిప్లొమా చేస్తున్నారు కదా, టెక్నాలజీ మీద మీకున్న పట్టు ఎవరికి ఉండదు. ఇంత చదువుకున్న వ్యక్తి, ఇన్ని తెలిసిన వ్యక్తి ఎందుకు అటు సైడ్ వెళ్ళాల్సి వచ్చింది? అమ్మా, ఇక్కడ నేను 8th క్లాస్ చదివేటప్పుడే నేను హాస్టల్లో చదువుకున్నాను. నేను మా హాస్టల్లో రాడికల్స్ స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా హాస్టల్లో ఎవ్రీడే ఈవినింగ్ జననాట్య మండలి పాటలు అనేది పాడుకుంటూ డ్యాన్సులు వేస్తూ అట్లా ఉండే అటువంటి చిరు ప్రాయం అంటాం కదా, ఆ ప్రాయంలో అట్లా మాకు బాగా హాస్టల్లో బాగా జరిగింది అన్నట్టు. అయితే మాకు ఈ నక్సల్ ఉద్యమం కానీ తర్వాత ఇదేదో పీపుల్స్ వార్ పార్టీ అని కానీ మాకు తెలియదు పెద్దగా. రాడికల్స్ అంటే రాడికల్స్ అంతే. ఏంటిది రాడికల్స్ అంటే ఏదో ప్రజలకు ఏదో మంచి చేయడం కోసం వచ్చిందని అంతవరకు 8th క్లాస్ స్టూడెంట్స్కి నాకేముంటుందమ్మా, నాకేం తెలుస్తుంది. 10th అయిపోయింది నాది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చాను. అయితే హైదరాబాద్ రావడానికి ముందు నాకు హైదరాబాద్ వచ్చేంత స్తోమత కూడా లేదు నాకు యాక్చువల్గా. నేను కేసముద్రం, మాది కేసముద్రంలో నేను 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయ్యి చదువుకునే స్తోమత లేక గుమస్తా పని చేశాను 1 year. చేసిన తర్వాత నాకు చదువుకోవాలన్న కోరిక నాకు బలంగా ఉన్నదన్నట్టు. ఎందుకంటే అప్పుడు 88లో మా అక్క మ్యారేజ్ అయింది. ఆ అక్క మ్యారేజ్ అయినప్పుడు ఆమె కోసం ఒకటి టైలరింగ్ మిషన్ తీసుకొచ్చాము ఆమెకు గిఫ్ట్గా ఇవ్వడం కోసం. ఆ మిషన్ నేనే అసెంబ్లింగ్ చేశాను. కుడతా ఉంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అసలు ఎంత అంటే ఈ మిషన్ ఎంత మంచిగా స్టిచ్చింగ్ చేస్తుంది, దీన్ని ఎవరు తయారు చేస్తారు, అసలు ఎట్లా తయారు చేస్తారు ఇది అంటే రాఘవారెడ్డి అని ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టు. ఆయన ఉండేసి ఇది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చేస్తారు, ఇది వాళ్ళే తయారు చేస్తారు ఇవి అన్నారు. అంటే ఇంజనీరింగ్ చదవాలంటే ఏం చేయాలి అంటే ఇంటర్మీడియట్ చేయాలి, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదవాలి అన్నాడు. ఓకే. నాకు అప్పుడు ఏంటంటే ఇంత మంచి మిషన్ తయారు చేశాడు వాడు, ఇంజనీర్ అవుతాడు, వాడు చాలా గొప్పవాడు, నేను ఎందుకు తయారు చేయకూడదు అనేది నా మైండ్లో అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకా నేను గుమస్తా పని మానేసి హైదరాబాద్కి వచ్చాను. నాగేంద్రాచార్య అని ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు వేములవాడ డిఎస్పీగా పనిచేస్తున్నాడు. ఆయన ఉండేసి ఏమన్నాడంటే, తమ్మి నువ్వు చదువుకోవాలనుకుంటే హైదరాబాద్లో పని చేస్తూ కూడా చదువుకోవచ్చు నువ్వు, నేను హైదరాబాద్కు తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళ బ్రదర్ ఎంకన్నా ఉండేనట్టు ఆయన ఇద్దరు కలిసి నన్ను హైదరాబాద్ తీసుకొని వచ్చి ఇక్కడ నేను సిటీ కాలేజీలో ఇంటర్కు జాయిన్ అయ్యాను. సిటీ కాలేజీలో జాయిన్ అయ్యి ఇక్కడ గాంధీనగర్ అని ఉంటుంది ఐడిపిఎల్ ఏరియాలో, ఆ గాంధీనగర్ రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాను నేను. ఆ రూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే నా రూమ్ పక్కన కూడా కొంతమంది కార్మికులు ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళ దగ్గర అప్పుడు టేప్ రికార్డ్స్ ఉన్నాయన్నట్టు. ఆ టేప్ రికార్డ్స్లో ఏంటంటే కొన్ని జననాట్య మండలి పాటలు పెట్టుకొని వాళ్ళు వినేవాళ్ళు.
నాకు ఆ పాటలు విన్నప్పుడు ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు కూడా అవే పాటలు వింటూ ఉన్నాను కదా. ఆ తర్వాత 89లో 90లో రైతుకులి మహాసభలు వరంగల్ జరిగినప్పుడు కూడా మా హాస్టల్ నుంచి మేము వెళ్ళాము. తర్వాత కొంతమందితో కలిపి వెళ్ళాను నేను. అట్లా చాలామంది అటెండ్ అయ్యే వాటికి ఆ ఇన్స్పిరేషన్ ఉంది నాకు. గద్దర్ పాటలన్నా, జగన్నాథ్ మండలి పాటలన్నా అదొక తెలియని ఒక ఇది. అది ఎందుకోసం పనిచేస్తుంది ఏంటిది మాకు తెలియదు, కానీ ఆ పాటలలో ఏంటంటే ఒక హీరోయిజం ఉంది. ఆ హీరోయిజానికి అట్రాక్ట్ అయ్యి ఉన్నాను. ఇక్కడ నేను కాలేజీకి వెళ్ళి వస్తూ సైకిల్ ఉండేది నాకు. సైకిల్ మీద సిటీ కాలేజ్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి ఈపీ హైడ్రాలిక్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, దాంట్లో పార్ట్ టైంగా జాయిన్ అయ్యాను. వాళ్ళు నాకు ఎంత 150 రూపీస్ ఇచ్చేవాళ్ళు పర్ మంత్కి వచ్చి. ఆ 150 రూపీస్ నేను రూమ్ రెంట్ తర్వాత నా ఖర్చులకు దానికి దీనికి నాకు సరిపోయేటి. అయితే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఆ పాటలు పెడితే అప్పుడప్పుడు వాళ్ళతోనే స్నేహం ఇదంతా ఏర్పడింది. అయితే నేను పార్ట్ టైంగా జాబ్ ఎక్కడైతే చేస్తున్నానో అక్కడ విపరీతమైన హార్డ్ వర్క్ చేసేవాడిని. ఎందుకంటే నేను ఇంజనీర్ కావాలన్న కోరిక ఉంది కదా నాకు. అవి ఎట్లా చేస్తారు ఏంటిదని చెప్పేసి నేను అక్కడ కూడా ఇంజనీర్స్ ఉన్నారు ఫ్యాక్టరీలో. ఈపీ హైడ్రాలిక్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది జర్మనీ కొలాబరేషన్తో పెట్టినటువంటి కంపెనీ అన్నట్టు. దాంట్లో నేను బాగా హార్డ్ వర్క్ చేసేవాడిని అన్నట్టు. అక్కడ ఫిట్టర్స్ ఉంటారు, ఒక 6 మంది ఫిట్టర్స్ ఉంటారు. వాళ్ళు చేసే వర్క్ నేను కూడా చేసేవాడిని అన్నట్టు. చేస్తుంటే ఒకసారి ఆ కంపెనీ ఎండి అన్నట్టు ఆయన చాంబర్ నుంచి ఒక గ్లాస్ ఉంటుంది, అందులో నుంచి చూసేవాడు. ఫిట్టర్స్ అంతా భోజనానికి వెళ్ళిపోతారు, నేను అక్కడ ఉండేసి ఇంకా అదే పని ఉండేవాడిని అన్నట్టు. అట్లా చాలాసార్లు గమనించాడు ఆయన. గమనించి ఆయన ఏం చేశాడంటే, సరే ఈ బాబుకి ఒకసారి నన్ను పిలిచాడు. పిలిచి ఏంటి బాబు నువ్వు భోజనం చేయవా, అందరు వెళ్ళిపోయారు కదా అంటే, సరే ఇంకా కొంచెం పని ఉంది సార్, ఇది కంప్లీట్ చేసి నేను వెళ్తానన్న. తర్వాత చేయొచ్చు కదా అంటే, లేదు సార్ నేను ఇప్పుడు చేసినాకనే వెళ్తానని చెప్పి అట్లా అన్నాను. అంటే అతను నా ఇంట్రెస్ట్ బాగా గమనించేసి ఆయన ఏంటంటే ఫిట్టర్స్తో పాటు నన్ను కూడా కలిపి అక్కడ వర్క్ చేయించేవాడు అన్నట్టు. చేయించి అసలు మా ఫిట్టర్స్ చేయలేనంత ఎఫిషియన్సీగా నేను చేసేవాడిని అన్నట్టు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం అన్నట్టు. తర్వాత ఒకసారి జర్మనీ నుంచి ఒక టీం వచ్చింది అన్నట్టు. ఇక్కడ హైడ్రాలిక్ ఎక్విప్మెంట్స్ ఫస్ట్ తయారు చేస్తున్నాం నేను. ఇక్కడ కొంతమందికి జర్మనీకి పంపించాలి ఇది ట్రైనింగ్ కోసం. దాంట్లో ఒక 6 మంది ఫిట్టర్స్తో పాటు నన్ను కూడా దాంట్లో ఇచ్చేసారన్నట్టు. జర్మనీకి వెళ్ళడం కోసం పాస్పోర్ట్స్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. సరే నన్ను అప్పుడు ఆధార్ కార్డులు ఇవన్నీ ఏం లేవు. ఐడెంటిటీ కార్డు అంటే నా స్కూల్ ఐడెంటిటీ కార్డే నాకు అప్పుడు ఉన్నట్టుంది. దాంతో పాస్పోర్ట్స్ అందరికి చేపిస్తున్నారు. అయితే నా రూమ్ పక్కన ఎవరైతే స్టూడెంట్స్ వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అయితే అక్కడికి ఒక ఆర్గనైజర్ వచ్చేవాడు, మజ్జిగరాజు అని ఒక ఆర్గనైజర్ వచ్చేవాడు. ఆయనతోనే ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆయన అప్పటికే ఈ పాటలు నాకు వినిపించడం, తర్వాత క్రాంతి పత్రిక అని అప్పుడు ఉండేది ఒకటి, ఆ క్రాంతి పత్రికని ఇవ్వడము, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కొన్ని రాజకీయాలు చిన్నగా చెప్పడం, ఇవన్నీ చేసినానట. అయితే ఆయనకు నేను ఒకరోజు ఏం చెప్పానంటే, అన్న ఇట్లా నాకు జర్మనీ పోయే అవకాశం వచ్చింది, మా ఫిట్టర్లతో పాటు నన్ను కూడా పంపిస్తానంటున్నారు, పాస్పోర్ట్ చేయించాలన్నా నాకు అని చెప్పి అన్నట్టు. ఆయన ఉండేసి ఏమన్నాడంటే, తమ్మి నువ్వు ఇప్పుడు జర్మనీకి వెళ్ళి నువ్వు ఇదైపోతే నువ్వు ఉద్యోగంలో సెటిల్ అయిపోతావు, బాగుంటావు, కానీ మనం ప్రజల కోసం పనిచేయాలి. మనకు ఒక పార్టీ ఉంది, నీలాంటి వాళ్ళు చాలామంది చదువులేనటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు, చేసుకుందామంటే వ్యవసాయానికి భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళ కోసం మనం ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు నువ్వు జర్మనీ వెళ్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, కానీ వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా అంటే, లేదన్నా నేను మంచి ఇంజనీర్ని కావాలి, నాకు అది కోరిక ఉంది, అందుకోసమే సార్ వాళ్ళు పంపిస్తానంటున్నారు, నేను వెళ్తున్నానంటే, ఒకవేళ నువ్వు ఇంజనీర్ కావాలనుకుంటే మన పార్టీలో కూడా ఆయుధాలు తయారు చేసేది ఉంటుంది, నువ్వు అక్కడ కూడా నీ కోరిక నెరవేర్చుకోవచ్చు, ఆయుధాలు తయారు చేయొచ్చు అక్కడ. ఇంకా ఆయుధాలు తయారు చేయడం అంటే ఇంకా ఇంతకంటే గొప్పది కదా అది. నేను అప్పుడు ఫీల్ అయ్యి అప్పుడు జర్మనీకి వెళ్ళేటువంటి ఆపర్చునిటీస్ని నేను వదులుకొని ఈ మజ్జిగరాజు చెప్పినటువంటి దాని ప్రకారంగా నేను పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పుడు జాయిన్ అయ్యి వికారాబాద్ దళంలోకి వెళ్ళాను, వెళ్ళేసి అక్కడ కంటిన్యూ చేశాను. రైట్. సో మిమ్మల్ని అయితే ప్రభావితం చేసిన ఇన్సిడెంట్ అయితే ఏదీ లేదు, ఓన్లీ మజ్జిగరాజు చెప్పినందుకే మీరు. ఎస్, నాకు ఆయుధాలు తయారు చేయాలన్న కోరిక అంతే. ఇప్పుడు ఒకటి నేను ఇంజనీర్ని కావాలి, గొప్ప ఇంజనీర్ని కావాలన్న కోరిక, అది ఎక్కడో ఒక దగ్గర నెరవేరుతుంది కదా. సరే దీంట్లో ప్రజల కోసం పనిచేస్తున్న ఆశయం కూడా మంచి ఉద్దేశం ఉందని అంటున్నాడు కదా అని అట్లా వెళ్ళాను.
రైట్. మీరు కంప్లీట్ అంటే ఇటు దళంలోకి వెళ్ళారు కదా వికారాబాద్లోని. అప్పుడు మీకు మీ అమ్మగారు కానీ లేకపోతే మీ నాన్నగారు కానీ మిగతా వాళ్ళు మీకు ఎవరు గుర్తు రాలేదా? అంటే ఆ ఎమోషన్స్ కానీ ఆ వాల్యూస్ కానీ అవన్నీ మీకు ఎప్పుడు అనిపించలేదా? మళ్ళీ తిరిగి వెనక్కి రావాలనిపిస్తే మీకు అసలు ఏమనిపించేది? ఒకటి మావోయిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్లో స్టార్టింగ్ ఏం చేస్తామంటే ఇట్లాంటి సెంటిమెంట్ల మీదనే ముందు బ్రెయిన్ వాష్ అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే ఒక ప్రజల కోసము సాక్రిఫై చేయాలంటే ఇటువంటి కోరికలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ వదులుకోవాలి. నిజమైన కమ్యూనిస్టుకు తనకంటూ ఒక స్వంత ఇది అంటే కుటుంబం కానీ ఆస్తులు కానీ వీటి మీద మమకారం ఉన్నవాడు ఎప్పుడు నిజమైన కమ్యూనిస్ట్ కాలేడు అనేది ఒక సిద్ధాంతపరంగా ఎడ్యుకేట్ చేస్తుంటారు. అట్లా మజ్జిగరాజు వీళ్ళందరూ కూడా మా ఆర్గనైజర్స్ వాళ్ళు మంచి ఆర్గనైజర్స్ అప్పట్లో వాళ్ళు ఎక్కువగా వాటి గురించి ఫోకస్ చేసేవాళ్ళు. అంటే మనము అన్నీ వదులుకున్నప్పుడే ప్రజల కోసం చేయగలుగుతాం. మనకంటూ బంధాలు బాంధవ్యాలు ఉన్నప్పుడు ప్రజల కోసం మనం ఆలోచించలేం. ఎక్కడో ఒక దగ్గర మనకు స్వార్థం అడ్డొస్తుంటుంది. కాబట్టి వాటిని అన్నింటినీ మనం మర్చిపోగలిగితేనే చేయగలుగుతామనే ఒక కఠినమైనటువంటి ఒక ఆలోచనను మన మైండ్లోకి తీసుకొస్తారు. ఎవరైనా ఇప్పుడున్నటువంటి మావోయిస్టులు కూడా అదే చేస్తారు. అప్పుడు నేను ఆయుధాలు తయారు చేయడానికి వెళ్ళాను కాబట్టి ఆ ఆయుధాలు కొత్త ఆయుధాలను మనం ఎలా తయారు చేయాలి దాని మీద ఎక్కువగా మన దృష్టిని నేను దాని మీద పెట్టేవాడిని. ఎందుకంటే నా లక్ష్యం ఒకటి ఏంది, నేను గొప్ప ఆయుధాన్ని తయారు చేయాలన్నది, గొప్ప ఇంజనీర్ కావాలన్న కోరికను. అంటే అది ఎట్లా తీర్చుకోవాలంటే గొప్ప ఆయుధాలు తయారు చేయాలి, ఎవరు చేయలేదు మనం చేయాలి కాబట్టి నేను చాలా కృషి చేసి పనిచేసేవాడిని. దాంట్లో షార్ట్ వెపన్స్ చేసేవాళ్ళము, తపంచాలు చేసేవాళ్ళము, రైఫిల్కి సంబంధించిన మ్యాగజైన్స్ చేసేవాళ్ళము, రైఫిల్స్ చేసేవాళ్ళము, గ్రెనేడ్స్ చేసేవాళ్ళము, తర్వాత ల్యాండ్ ట్రాప్స్ చేసేవాళ్ళము, ఎక్స్ప్లోజివ్స్ మైనింగ్ చేసేవాళ్ళం. ఇట్లా చాలా రకాల ఆయుధాలను మేము అక్కడ డెవలప్ చేసాము. కాబట్టి అప్పుడు ఆ ఆయుధాలు తయారు చేసే మీదనే నా ధ్యాస ఇదంతా దృష్టి అంతా ఉండేది. కాబట్టి ఇంకా ఇంటికి సంబంధించిన ఆలోచన ఎప్పుడు అక్కడ రాలేదు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫుడ్ విషయానికి వస్తే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ పెడతారు? అంటే మీకు మీరే కుక్ చేసుకోవాలి కదా. సో సమ్ టైమ్స్ మీకు నాకు తెలిసి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఎవరైనా గుర్తుపడతారు, పోలీసులు, ఇలాగ మీకు ఇంత థ్రెట్ ఉంటుంది మీరు బయటికి వెళ్ళాలని. సో ఆ టైం అప్పుడు మీరు ఫుడ్ అది అసలు ఏ విధంగా తినేవారు? అసలు మీ ఫుడ్ డైట్ అది ఏముంటుంది? అంటే ఎక్కడ దళంలోనా లేకుంటే బయట? దళంలోనే. దళంలో ఎక్కువగా మేము తెచ్చుకునేది ఏముండదమ్మా, అక్కడ ప్రజలు మాకు పెడతారు అక్కడ. ఎందుకంటే మేము ప్రజల మధ్యలోనే ఉండేవాళ్ళం ఆడ. కాబట్టి మాకంటూ ఒక సెక్షన్ ఉంటుంది. ఓకే, ఆ సెక్షన్ ప్రజలు మేము ఎక్కడున్నా ఏదో ఒక రూపంలో వాళ్ళు ఆహారాన్ని వండుకొని తీసుకొచ్చి మాకు పెడతారు. అది కాబట్టి ఆహారం గురించి మాకు పెద్ద సమస్య ఉండేది కాదు. ఒకవేళ ప్రజలు ఎవరు మీకు సపోర్ట్ చేయలేని పక్షంలో, అంటే నేను విన్నదాని ప్రకారం ఏంటంటే మీరు పాముల్ని ఇలాగా అన్ని రకాలైన జంతువులను కూడా తిన్నారు అని ఒక్కో సందర్భంలో ఎలా ఉంటుందంటే, ఒకటి వికారాబాద్ ఏరియాలో మా దళం ఉన్నప్పుడు ఒక 2 ఎన్కౌంటర్లు జరిగినాయి కంటిన్యూగా. అప్పుడు ప్రజలు చాలా భయభ్రాంతులకు గురైపోయారు. అప్పుడు మా కమాండరు మద్దెర్ల శంకర్ అని మా ఊరేతని, ఆయన మా కమాండర్గా ఉండేవాడు, ఆయన చనిపోయాడు. ఒక ఎన్కౌంటర్లో మేము బయటపడ్డాము, అప్పుడు మాకేం లాసెస్ జరగలేదు. ఆ టైంలో ఏంటంటే ప్రజలు బాగా భయపడిపోయి ఏ గ్రామాలకు పోయినా కూడా మమ్మల్ని చూస్తేనే పారిపోతున్న సందర్భం అన్నట్టు. ఆ సందర్భంలో అప్పుడు ఆ ఫారెస్ట్లో, తాండూరు ఫారెస్ట్లో అప్పుడే సీతాఫలాలు వస్తున్నాయి. అవి ఇంకా పూర్తిగా కూడా రాలేదన్నట్టు, ఇంకా వైట్ సీడ్సే ఉన్నాయి దాంట్లో. అటువంటి సీతాఫలాలన్నిటినీ మేము తెంపుకొని మంట పెట్టి కాల్చి అవి తిని కొంతకాలం బ్రతికాము. తర్వాత చింత చిగురు ఉంటుంది కదా, చింత చిగురు తర్వాత దాన్ని ఉడకబెట్టుకొని తిని కొంతకాలం బతికాము. తర్వాత ఎక్కడైనా ఎవరైనా అడవులలో మేకల్ని మేపడం కోసము వస్తారన్నట్టు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వెంట వాళ్ళు ఒక వారానికి సరిపడా రొట్టెలు చేసుకొని వస్తారు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళ నుంచి కొన్ని రొట్టెలు తీసుకునే వాళ్ళం. అట్లా ఆ రొట్టెలు అట్లా మేము జమ చేసిన రొట్టెలు దాదాపు ఒక 20-30 కేజీల రొట్టెలు అయ్యేటి ఒకటేసారి. ఆ రొట్టెలు వారం 10 రోజులు మా దగ్గర ఉండేసరికి మొత్తం ఎండిపోయి అవి చాలా గట్టిగా అయిపోయాయి. అటువంటి రొట్టెల్ని మేము నీళ్ళలో నానబెట్టుకొని ఉప్పు కారం కలుపుకొని మళ్ళీ అట్లా తినేవాళ్ళం. తర్వాత లేత చిగురు ఉంటుంది కదా, చింత చెట్టు లేత చిగురు తెంపుకొని వెళ్ళి
అటుకులు దొరుకుతాయి ఊర్లలో. ఆ అటుకులు తీసుకొచ్చుకొని లేత చిగురు అటుకులు తర్వాత దాంట్లో ఉప్పు కారం కలిపి అట్లా కొన్ని రోజులు తిని అట్లా బతికేవాళ్ళం. ఇది దళ జీవితంలో కొన్ని రిప్రెషన్ బాగా అంటే నిర్బంధం ఎక్కువైనప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. అవి దానికి సిద్ధపడే ఉన్నాం కదా, చావు కంటే పెద్ద రిస్క్ ఏం కాదు కదా అది భోజనం అనేది. అట్లా మేము అడ్జస్ట్ అయి ఉండేవాళ్ళము. ఇక పాములు తేళ్ళు కప్పలు ఇవన్నీ అంటే అది నల్లమల ఫారెస్ట్లో కొన్ని సందర్భాల్లో అవి తినాల్సి వచ్చేది. అది అట్లా తిన్నాం అవి. అంటే సిచ్యువేషన్ ఏంటి అనేది సిచ్యువేషన్ ఏం కాదు. అయితే ఒకటి నల్లమల ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఏమంటే మేము ఎప్పుడైనా శత్రువు నిర్బంధం తీవ్రమైనప్పుడు ఆహార పదార్థాల కొరత ఏర్పడుతుంది. అప్పుడు ఏది దొరికితే అది తిని మనము జీవించగలగాలి. ఇది మావోయిస్ట్ పార్టీ ఎడ్యుకేషన్లో ఇది ఒక పార్ట్ అన్నట్టు. ఇది మాకు మిలిటరీ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇటువంటి ఫుడ్ కూడా తిని మనం బతకగలగాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నట్టు. ట్రైనింగ్లో భాగంగానే చెప్తుంటారు. అయితే ప్రాక్టికల్గా చూడాలి కదా. మేము అప్పుడు నల్లమల ఫారెస్ట్లోకి గాడిదలతోనే మేము మా ఫుడ్ మెటీరియల్స్ అంతా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళం అన్నట్టు. క్యాంప్ అంతా అయిపోయిన తర్వాత అసలు గాడిదకి సంబంధించినటువంటి మీట్ థియేటర్ అని అందరికి తెలిసింది. అది అట్లా మేము ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. మనం ఫ్యూచర్లో అంటే నల్లమల ఫారెస్ట్లో గాడిదలు తిరుగుతుంటాయి అక్కడ చెంచుగుడ్డలలో అక్కడక్కడ వాళ్ళు పెంచుకుంటారు. మనం ఫుడ్ దొరకనప్పుడు అది తినొచ్చు కదా మనం. ఇప్పుడు ప్రాక్టికల్గా చేద్దామని చెప్పేసి అప్పుడు ఒక గాడిదని మేము చంపి దాన్ని మాంసం వండుకొని తింటే మామూలు మటన్ లాగానే ఉంది, అది పెద్దగా లేదు. తర్వాత అడవిలో కొండముచ్చులు అని ఉంటాయి, కోతులు కాదు కానీ నల్లగా ఉంటాయి వాటిని కొండముచ్చులు. ఆ జాతికి చెందినవి కదా, ఆ జాతికి సంబంధించిన వాటిని కూడా కొట్టి తిన్నాము. తర్వాత ఇంకా మనబూతులని దుప్పులని జింకలని అడవి పందులు తర్వాత ఇట్లాంటి ఏది కనపడితే అసలు అది మేము ఇది తినము అనటానికి ఏం లేదమ్మా. దాంట్లో పాములు కూడా జరిపోతులని అంటాం మనం, అటువంటి పాములు కొండ సిలువను వీటిని అన్నిటిని కూడా మేము వండుకొని తిన్నటువంటి. అంటే ఇప్పుడు వాటికి విషం ఉండదా? ఉండదండి. వాటి మాంసము మామూలుగా ఫిష్ ఎలా ఉంటుందో వాటి యొక్క మజిల్స్ అదంతా కూడా అట్లనే ఉంటుంది. వాటిని కూడా కర్రీ చేసుకొని తినేవారు. కర్రీ ఫ్రై చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. మీకు అసలు ఫిష్ కర్రీ లాగానే ఉంటుంది. కొరబెన్ చేపలు ఉంటాయి కదా, నీకు జరిపోతూనే ఉంటుంది. దాని మటన్ సేమ్ కొరబెన్ చేప లాగానే ఉంటుంది అన్నట్టు. ఆ లోపల బోన్సే కొంచెం పెద్దగా ఉంటాయి తప్ప నీకు కొరబెన్ చేపకు దానికి డిఫరెన్స్ అసలు మీకు తెలియదు. ఫ్రై చేస్తే అసలు మీకు అసలు అర్థం కూడా కాదు, అంత టేస్ట్ఫుల్గా ఉంటుంది. కప్పలు తర్వాత ఎండ్రకాయలు ఇవన్నీ పీతలు అవైతే జనరల్గా తింటుంటారు. కప్పలు మాకు నల్లమల ఫారెస్ట్ లో పెద్ద పెద్ద కప్పలు దొరుకుతాయి. ఒక్కొక్కటి వచ్చి 200. అయ్యో చాలా బాగుంటుందమ్మా కప్పది. దానికి ఉన్న మజిల్స్ ఉంటాయి కదా టైస్, దాని టైస్ ఎంత బాగుంటాయి. దాంట్లోనే మంచి మజిల్ ఉంటుంది అది. అసలు నీకు చాలా బాగుంటుంది, టేస్ట్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఎలా పట్టుబడ్డారు? బట్ బేసిక్గా మావోయిస్ట్ పార్టీలో ఎలా ఉంటాయి సార్? అంటే పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీ సిద్ధాంతాలు అన్నీ కూడా చెప్పారు, మీ ఫిట్ విషయాలు చెప్పారు. ఇంకెలా ఉంటుంది పార్టీలో? అంటే దేనికి సంబంధించి అంటే దీంట్లో చాలా డివిజన్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ నడవాలంటే అనేక రకమైనటువంటి రంగాలు దాంట్లో పనిచేస్తూ ఉంటాయి. అంటే మీకు దేనికి సంబంధించి కావాలి? ఓకే, సో బేసిక్గా ఏంటంటే పార్టీలో లేడీస్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. 50% లేడీసే ఉంటారు. ట్రైబల్ పీపుల్ 50% లేడీసే జాయిన్ అయ్యారు. ఇప్పుడైతే నాకు తెలిసి నేను అనుకుంటాను 50 క్రాస్ అయి ఉంటుంది. 50 క్రాస్ అయి ఉంటుంది. అయితే లైంగిక వేధింపులు ఎక్కువ అని విన్నాను, నిజమేనాది? అది తప్పమ్మా. ఎందుకంటే లైంగిక వేధింపులు అనేటి వాంటెడ్లీ ఎవరు చేయరు. అక్కడ ఏదైనా 1-2 సందర్భాలు జరిగితే మనం అది పార్టీనే దానికి చాలా సీరియస్ డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాం. కానీ అట్లా ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం ఆడ ఉన్నటువంటి క్యాడర్స్కి అందరికి కూడా స్త్రీ పురుష సంబంధాల మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. అట్లా లైంగికంగా వేధించడం అట్లాంటిది అంటూ ఉండదు. ఎక్కడైనా బై మిస్టేక్ ఏదైనా లంపెన్ గ్యాంగ్ నుంచి ఎవరైనా రిక్రూట్మెంట్ అయ్యి పార్టీలోకి వస్తే బాయ్స్లలో అట్లా ఎవరైనా 1-2 సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో కానీ వాంటెడ్లీ మాత్రం ఎవరు అట్లా చేయరు. అది తప్పు. అది ఓకే. నయం అంటే మీరు 2006లో ఎప్పుడైతే వరంగల్లో గూడూరులో మీరు లొంగిపోయానన్నారు, వరంగల్కి తీసుకెళ్ళారు. దాని తర్వాత మీరు సెల్ ఫోన్ షాప్ పెట్టుకొని కామన్ లైఫ్ లీడ్ చేద్దామని అనుకున్నారు.
సో దాని తర్వాత ఏం జరిగింది సార్? ఏం జరగడం అంటే ఏం లేదమ్మా. దీంట్లో నయీం అనే వ్యక్తి అప్పుడు మావోయిస్ట్ పార్టీకి అగ్నెస్ట్గా ఆయన ప్యారలల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. ఇది మావోయిస్ట్ పార్టీకి తెలుసు, డిపార్ట్మెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఆ ప్యారలల్ ఆర్గనైజేషన్ అతని ఉద్దేశం ఏంటంటే మావోయిస్ట్ పార్టీని డిస్ట్రాయ్ చేయాలి, ఆయన ఉద్దేశం అది. అందుకు ఆయనకున్నటువంటి ఫోర్స్ను దేన్ని వాడుకునేవాడు అంటే సరెండర్ అయినటువంటి ప్రతి వాళ్ళను తన గ్రూప్లో చేర్చుకోవడం కోసం ప్రయత్నం చేశారు. మీరు ఎందుకు పోలీసులకి చెప్పలేదు మరి? అంటే ఇప్పుడు మీరు నయీంతో సంబంధాలు పెట్టుకున్నారు. అమ్మా, నేను నయీంతో నేను సంబంధాలు పెట్టుకోలేదు. నేను అదే చెప్తున్నాను మీకు, అది మీకు అర్థం చేసుకోవాలి. ఓకే, మరి నయీం చనిపోయినప్పుడు మిమ్మల్ని ఎందుకు A16 గా చాలా ఎందుకంటే వాడు రాసుకున్నటువంటి ప్రతి డైరీలో వాడు ప్రతి వాళ్లకు ఎంతో కొంత హెల్ప్ చేసేవాడు. వాడు అట్లా నా గురించి చాలాసార్లు నా ఇంటికి వచ్చి కలిసిపోయిన విషయాన్ని వాడు ఆ డైరీలో రాసుకున్నాడు అన్నట్టు. వాడు ఎవరిని వాడు డైలీ వాని దినచర్య అంతా వాడు డైరీ మెయింటైన్ చేస్తాడు వాడు. ఓకే, అట్లా చాలా సందర్భాల్లో నన్ను వాడు ఇది చేసేవాడు, చాలా సందర్భాల్లో నాతో మాట్లాడేవాడు, ఫోన్లో మాట్లాడేవాడు, డైరెక్ట్గా నా ఇంటికి వచ్చి మాట్లాడేవాడు. కాబట్టి అదంతా రికార్డెడ్గా ఉంది అది. ఓకే, కాబట్టి నయీం ఇంకొక విషయం కూడా, పోలీసులు నన్ను చేర్చడానికి కూడా ఇంకొక అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నయీం కేసులలో అరెస్ట్ అయిన వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళంతా. యాక్చువల్గా నేను నా డ్రైవర్ ఇద్దరం కలిసి నేను వరంగల్ వెళ్తున్నాము. ఇప్పుడు నాతో పాటు వచ్చిన అతనే నా డ్రైవర్. అప్పుడు కూడా ఇద్దరం కలిసి ఇట్లా వరంగల్ వెళ్తున్నాము. మా ఆయనకు వచ్చేసి భువనగిరి దగ్గర మా కార్ ఆపారు. ఆపేసి ఎక్కడికి పోతున్నావు ఏంటంటే నేను ఇట్లా ఇంటికి పోతున్నావు అని చెప్పాను. అది వరంగల్ డిస్టిక్, నేను భువనగిరి మీద నుంచే వెళ్ళాలి, నాకు వేరే రూటే లేదు. లేదు లేదు, నయీం చనిపోయాడు కదా, నువ్వు చూడటానికి పోతున్నావు అది అని. వాడిని చూడటానికి నేనెందుకు పోతాను, నాకేం అవసరము. అప్పటికే నయీం చనిపోయాడు, తీసుకుపోయి శవాన్ని పాతి పెట్టారు, అంతా అయిపోయింది. ఇంకా చూసేది ఏముంటుంది అక్కడ. అట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పటికి ఏంటంటే నయీంకు చాలా తుపాకులు నయీం దగ్గర దొరికినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి తుపాకులు? నయీం ఎక్కడో ఒక దగ్గర కొనాలి కదా అవి, వాటిని చూపెట్టాలి కదా. అవన్నీ సప్లై చేసింది కూడా టెక్ మధు అన్న పేరు బయటకు వచ్చింది, దాని గురించి మీరు ఏమంటారు? అది క్రియేషన్ అమ్మా అదంతా. ఓకే, అంటే నయీం చనిపోయిన తర్వాత నయీం దగ్గర దొరికినటువంటి ఆయుధాలను చూపెట్టాలి లీగల్ గా, పోలీసులకు డ్యూటీ అది. నయీం దగ్గర ఇన్ని ఆయుధాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎవరు నమ్ముతారు, జనాలు ఎట్లా నమ్మాలి? టెక్కుమద్ అంటోడు ఉన్నాడు కాబట్టి మావోయిస్ట్ పార్టీకి ఒకప్పుడు ఆయుధాలు తయారు చేశాడు కాబట్టి టెక్కుమద్ ఇవన్నీ టెక్కుమదే తయారు చేసాడు అని చెప్తే జనాలు ఈజీగా నమ్మేస్తారు. అది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని నయీంతో నేను కలిసి, నేను అప్పటికి సరెండర్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. నేను నయీంతో కలిసి నేను పనిచేసేది టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నాకు నయీంకు నాకేం సంబంధం ఉంటుంది. అయితే ఇంకొక విషయం చెప్తున్నా వినండి. నయీం అనేవాడు నేను పార్టీలోకి వచ్చిన స్టార్టింగ్ మూమెంట్లో కూడా నా రూమ్కి వచ్చేవాడు వాడు. ఎందుకు అంటే అప్పుడు ఎల్బీ స్టేడియంలో వ్యాస్ గారి యాక్షన్ చేసేటప్పుడు యాక్షన్ టీము నా రూమ్కి వచ్చారు. ఆ వచ్చిన దాంట్లో నయీం ఉన్నాడు అక్కడ. అట్లా నయీం పరిచయం మనకు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా నయీంతో అంటే మేము ఎప్పుడు నయీం ఉండేది ఆలేరు ప్రాంతంలో, నేను ఉండేది టెక్నికల్, కొంతకాలం వచ్చి వికారాబాద్ దళంలో పనిచేసాను. ఆ తర్వాత టెక్నికల్ యూనిట్. నయీంతో కలిసే అవకాశమే లేదు. రైట్, ఆయన చనిపోయినప్పుడు AK-47 కానివ్వండి, లేకపోతే తపంచులు, లేకపోతే ఈ జిలిటన్ స్టిక్స్ కానివ్వండి, లేకపోతే ఏమంటారు వీటిని, డిటోనేటర్స్, ఇవన్నీ కూడా మీరే సప్లై చేశారని చెప్పేసి వనస్థలిపురంలో FIR లో నమోదు చేయబడ్డ వాస్తవాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒకటి మనం FIRలో రాసినవన్నీ కరెక్ట్ ఉంటాయమ్మా. వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా అయితే మిమ్మల్ని, మీ పేరుని, వాటి గురించి అయితే ఇచ్చేయరు కదా. మీరు తీర్మార్ మల్లన్ క్యూనిస్ ఓనర్ ఉన్నాడు కదా, ఆయన మీద ఒక 50-60 కేసులు పెట్టారు. ఆయన అడగండి, చెప్తాడు ఆయన. FIRలో రాసిన అన్ని నిజాలా అండి అని చెప్పి ఒకసారి అడగండి. క్యూనిస్ అన్ని నిజాలే మాట్లాడుతుంది కదా, ఆయన ఏది చెప్తే అది కరెక్ట్ అయిపోండి. FIRలో రాసిన అన్ని ఎప్పుడు నిజాలు ఉండేయమ్మా. కొంతమంది సమాజాన్ని నమ్మించడం కోసం కొన్ని రాయాల్సి వస్తుంది, రాస్తారు. నేను ఒకరి మీద కంప్లైంట్ ఇస్తే
లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కంప్లైంట్ను రిజిస్టర్ చేయలేదు. ఏం చెప్తాం దానికి? డిపార్ట్మెంట్ అట్లా ఉంటుంది. రైట్. A16గా మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత, అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రీజన్ కూడా నయీంకి సంబంధించిన వంట మనిషి ఎవరైతే ఆ సయ్యద్ ఫర్హానా ఉందో తను ఇంట్రాగేషన్లో మీ గురించి చెప్పిందన్నమాట. చెప్తారమ్మా, వాళ్ళంతా నా ఇంటికి వచ్చారు కదా, నయీం వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చారని నేనే చెప్తున్నాను కదా. వాడు ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, సొసైటీ కూడా అర్థం చేసుకోవాలి. నయీము మావోయిస్ట్ పార్టీకి అగెనిస్ట్గా ప్యారలల్ ఆర్గనైజేషన్ నడిపించాడు ఆ టైంలో. వన్ టార్గెట్ ఏంటంటే సరెండర్ అయిన వాళ్ళను లోబర్చుకొని భయపెట్టి వాంతో తిప్పుకొని మావోయిస్ట్ పార్టీని మరింత నష్టపరచడం కోసము పనిచేశాడు. అందులో చాలా సందర్భాల్లో నా ఇంటికి వచ్చాడు, మా కుటుంబాన్ని బెదిరించాడు. ఒకవేళ నువ్వు నాతో కలవకపోతే, నాతో మాట్లాడకపోతే నీ పిల్లల్ని నిన్ను ఇంట్లోనే పెట్రోల్ పోసి కాలబెడతా అని చెప్పాడు. అందుకే నయీంకి సహకరించారా మీరు? సహకరించడానికి నా దగ్గర ఏముంటుంది? నయీం వాడిన సిమ్ కార్డ్స్ అన్ని కూడా మీరే సప్లై చేశారని చెప్పేసి అని వచ్చింది. దాని గురించి సిమ్ కార్డులు వాడికి నేను ఇవ్వాలా? నాది సిమ్ కార్డులు సప్లై చేసే స్థాయి అన్నది చెప్పండి. నేను సిమ్ కార్డులు అమ్ముకొని చేసుకుని సెల్ ఫోన్ షాప్ పెట్టింది నిజమే కావచ్చు, కానీ సిమ్ కార్డులు వాడికి నేను ఇవ్వడం ఏంటమ్మా? అది పోలీసులు బయట ఒక అమ్మాయిని కూడా అమ్మినట్టు ఆరోపణ ఉంది మీ మీద. ఇక చాలా వస్తాయి మా ఆరోపణలు, అవి నిజం కావాలి కదా. ఎందుకంటే ఒక మనిషి మీద ఇప్పుడు నేను ఎట్లాంటి వాడినో సొసైటీకి తెలుసమ్మా. నేను సరెండర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి ల్యాండ్ డీలింగ్స్లో నేను వెళ్ళలేదు, ఎటువంటి సెటిల్మెంట్స్లో నేను వెళ్ళలేదు, ఎట్లాంటి ఏంటిది అది ఎక్స్టార్షన్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిలో నేను వెళ్ళలేదు. ఉన్నట్టుగా ఎక్కడైనా మీకు ఆధారాలు ఉంటే ఓపెన్ చేయండి, దాంతో. ఇప్పుడు మీరు నయీం ఏదో కేసులు ఎఫ్ఐఆర్లో రాసిన అన్ని నిజాలా అబద్ధాలా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది నేను కాదు కదా డిసైడ్ చేస్తుంది. కోర్టుకు నేను మొన్న జడ్జి అదే అడిగాడు, ఏమో ఇవన్నీ నువ్వు ఏదో సప్లై చేసినట్టు రాసింది చేసావన్నాడు. సార్ నేను ఏదో ఇంత పని చేసుకొని బతికేవాడిని, నా దగ్గరకు అన్ని ఆయుధాలు ఉంటే నేను ఇట్లా తిరుగుతాను సార్, పని ఎందుకు చేసుకుంటాను నేను, అదంతా అబద్ధం సార్ అని చెప్పాను. ఆయన అదే రాసుకున్నాడు. రేపు కోర్టు డిసైడ్ చేస్తుంది నేను చేశానా లేదా. పోనీ ఆయుధాలన్నీ ఓపెన్గా మీడియా ముందు పెట్టమని చెప్పండి పోలీసు వాళ్ళని, నేను సప్లై చేసినట్టుగా. పోనీ నేను సప్లై చేశాను కరెక్టే, ఎక్కడి నుంచి తెచ్చాను నేను, అది ప్రూఫ్ చేయాలి కదా. నేను నా ఫ్యాక్టరీ పెట్టానా? నా ఫ్యాక్టరీ మసాలా ఫ్యాక్టరీ ఉంది నాది, నా దగ్గర 25 మంది పనిచేస్తున్నారు, లీగల్ పర్మిషన్తో పెడుతున్నా, నేను అది పెట్టాను నడిపిస్తున్నా. మసాలా తయారు చేసే దగ్గర తుపాకులు తయారు చేస్తామండి ఎవరైనా? ఇది పోలీసులు రాసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే టెక్కు మధుకు ఆయుధాలు తయారు చేసిన ఆధారాలు లేకుండానే మీ గురించి అన్ని ఆరోపణలే అంటారా మరి? అవన్నీ అంటే నిజాలు కాదంటారా మరి? నిజాలు కాదమ్మా, ఆఫీసర్లకు తెలుసు కదా అదంతా. నన్ను ఆయుధాల గురించి అరెస్ట్ చేసినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. అది రికార్డులలో వాళ్ళు ఇష్టంనట్టు ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు ఇష్టంనట్టు రాస్తారు వాళ్ళు. అవన్నీ మనము వాటిని పట్టుకొని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు కోర్టులలో అది నిజమే, ఆయుధాలు తయారు చేశాడు, సప్లై చేశాడు, ఇవంటే నేనే చెప్తున్నా. మావోయిస్ట్ పార్టీకి 100 ఆయుధాలు నేనే సప్లై చేశానని చెప్తున్నా కదా. వీడు పెద్ద క్రిమినల్ అని తెలుసు, నన్ను చంపడానికే నా ఇంటికి వచ్చాడని తెలుసు. వానికి సరెండర్ అయిపోయాం మేము, అంతే. అంత మాత్రాన మేము వానికి ఆయుధాలు ఇస్తామా ఏంటి? నేనేదో నువ్వు ఇప్పుడు అడిగారు కదా, సెల్ ఫోన్ పెట్టుకొని ఏదో జీవనోపాధి కోసం నడిపించారని. సెల్ ఫోన్ పెట్టుకునేవాడు ఆయుధాలు అమ్ముతాడు. నా దగ్గర ఆయుధాలు ఉంటే నేను సెల్ ఫోన్ షాప్ ఎందుకు పెట్టుకుంటాను? ఏ పెట్టుబడిదారునో లేకుంటే ఏ ఫ్యాక్టరీ ఓనర్నో పోయి ఆయుధం పట్టుకుని బెదిరించి ఒక ₹1 కోటి 2 రైట్. ఇప్పుడు నేను కాదనట్లేదమ్మా. ఒకటి విషయం ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్లలో ఉన్నాయన్నీ మనం చేసినట్టు కాదు అది. ఎందుకంటే చేస్తే ఒప్పుకుంటాం, ఏముంది పోయేది. నేను నా పిల్లలకు నేను అక్రమంగా సంపాదించి భోజనం పెట్టాలని నేను అనుకోవట్లేదమ్మా. మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి క్యాడర్కు నేనంటే ఏందో తెలుసు, సరెండర్ అయిన వాళ్ళకి తెలుసు, ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా నేను తెలుసు. టెక్కు మధు అంటే ఏంది, ఎంత కష్టపడతాడు పార్టీ కోసము, ఎంత కష్టపడి పనిచేశాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అదే నిజాయితీగా నేను ఈ రోజు వరకు నేను అట్లనే ఉన్నాను.
ఎక్కడైనా మీకు ఏదైనా వార్త బయట వినొచ్చిందా? సరే వీడు నయం కేసు పక్కకు పెట్టండి, మీరు అవన్నీ దాని గురించి మర్చిపోండి. అది చాలా దురదృష్టం నేను అనుకుంటున్నా. అట్లా రావడం అనేది చాలా దురదృష్టం. కానీ కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంటాయి. ఎందుకంటే నిజంగా నయం చేసిన అన్ని కేసులను బయటికి తీస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు దాంట్లో పోలీసులే కొంతమంది మీద పోలీసుల మీద కేసులు పెట్టారు. మరి దాన్ని ఏమంటాం మనం? సో నయం విషయంలోనే మరొక ఆరోపణ ఏంటంటే నల్గొండ డిస్టిక్ సమస్త నారాయణపురంకి చెందిన ఇక్కడ ఒక బిల్డింగ్ పేరు కూడా చెప్తాను, భవానీ ఎన్క్లేవ్లో మీరు చిన్నపిల్లల్ని సప్లై చేస్తున్నారు అని చెప్పేసి నయం డ్రైవర్ ఎవరైతే శ్రీధర్ గౌడ్ ఉన్నాడో సో తనే అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్ అది. దాని గురించి మీరేం చెప్తారు? మరి వాళ్ళు ఇచ్చారా వీళ్ళు చెప్పారా అవన్నీ నేను ఎందుకు ఇస్తానమ్మా? నాకేం 3 పిల్లలు. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి మీరు చూడమ్మా, చిన్నపిల్లల్ని నయంకి అమ్ముతున్నారు అని అది దుర్మార్గం అమ్మా. నేను చెప్తా ఆ ఆరోపణే చాలా దుర్మార్గమైన ఆరోపణ అది. ఎందుకంటే ఇలా అసలు నేను పనిచేసింది దేనికోసం పనిచేస్తానమ్మా? దేనికోసం పనిచేస్తాను? ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి మీరు. నేను ఈ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసము నా కుటుంబాన్ని త్యాగం చేసి నేను మావోయిస్ట్ పార్టీలో ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి వాడిని. ఈ నయం కోసం పిల్లల్ని నేను చేయడం ఏందమ్మా? ఎంత దుర్మార్గమైన ఆలోచన అది. ఆ రాసే వాళ్ళకైనా కొంచెమన్నా ఉండాలి. అది నేను చేస్తాను, నేను ఎందుకు చేస్తానమ్మా? నాకేం అవసరం అది. పోనీ వాడు ఆ పిల్లల్ని తీసుకొని వాడేం చేస్తాడు? వాడికి టార్గెట్ పెద్ద మావోయిస్ట్ పార్టీ టార్గెట్ వాడికి. వాడు దానికోసం పనిచేసేవాడికి ఈ పిల్లలతో వానికేం పని? అదంతా ఒక వాడి మీద బురద చల్లడం కోసమో ఎందుకో చేసింది నాకు కూడా తెలియదు. కానీ వాస్తవానికి ఏంటంటే అంత నీచమైన పని చేయాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఎందుకంటే అంత నీచమైన పని చేసేటట్టు ఉంటే ఈ ఫ్యాక్టరీ పెట్టుకొని 50 మందికి ఉపాధి కల్పిస్తూ నేను ఎందుకు పొద్దున్న సాయంత్రం వరకు నేను పని చేయాలి చెప్పండి? అంత హార్డ్ వర్క్ ఎందుకు చేయాలి నేను? నాకేం అవసరం చెప్పండి? అదంతా పక్కకు పెట్టండి, అదంతా నాన్ సెన్స్ అదంతా. రైట్. ఇప్పుడు మీరు అన్నారు మావోయిస్ట్ పార్టీలో మా శత్రువుల గురించే మేము వెపన్స్ యూజ్ చేస్తామని చెప్పేసి. సో మీ శత్రువులు ఎవరో మేము తెలుసుకోవచ్చు? మా సొసైటీలో అప్పుడు ఉన్న శత్రువులు ఇప్పుడైతే నాకు ఎవరు లేరు. ఇప్పుడు కాదు, అప్పుడు మీ శత్రువులు ఎవరో తెలుసుకోవచ్చు? దోపిడీదారులు. అయితే ఒకటి ఎస్ఆర్ నగర్లోని ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఉంది, మీకు ఐడియా ఉంది? అక్కడ ఆల్మోస్ట్ 5-6 మంది వచ్చి ఉమేష్ చంద్ర గారిని చంపేశారు 2000 సో ఆ మర్డర్కి సంబంధించిన దానికి మీరేమైనా వెపన్స్ సప్లై చేశారా? నాది ఆయుధాలు తయారు చేసే ఇదమ్మా. నాది యాక్షన్స్ ఇవన్నీ నాకేం సంబంధం ఉండదు. ఓకే. నేను ఒకటి అంటే మీరే అన్నారు కదా ఇప్పుడు మా యుద్ధం అంతా కూడా దోపిడీదారుల మీద అని చెప్పేసి. అలాగే ఇంకొక 3 months గ్యాప్లో మన మినిస్టర్ మాధవరెడ్డి గారిని భువనగిరి నడి రోడ్డు మీద కూడా చంపేశారు. ఒకటి అది పార్టీ ఐడియాలజీ, అదంతా ఎవరిని చంపాలి ఎవరిని చంపకూడదు అనేది. నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మాది ఆయుధాలు తయారు చేసేటువంటి విభాగం నాది. ఓకే. నేను ఆయుధాలు తయారు చేసి పార్టీకి ఇవ్వడం వరకే నాది. ఆ ఆయుధాన్ని నువ్వు ఎక్కడ వాడతావు అంటే మీకు తెలిసి మీ ఆయుధం వీటిలో ఏమైనా ఉపయోగించారా? 100 ఆయుధాలు 1000 ఆయుధాలు తయారు చేశాను నేను. ఒక్కటి కాదు కదా. ఓకే. ఒక్కటి తయారు చేస్తే ఒకటే చేశానని చెప్పుకునేవాడిని. కొన్ని 100,000 1000 తుపాకులు నేను తయారు చేసి ఇచ్చాను. అవి అనేక మంది శత్రువులను, మా పార్టీకి సంబంధించిన శత్రువులను చంపేశారు దాంట్లో. అది యుద్ధం అన్నప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత అలాంటి పని చేయలేము కదా. సో మీకు తెలిసి మీ ఆయుధంతో మీరు ఎప్పుడైనా ఎవరైనా చంపారా మీ వరకు? నా ఆయుధంతో నేను చంపలేదు, కానీ పోలీసుల దగ్గర లాక్కున్న ఆయుధంతో మాత్రం చంపేస్తాను. అంటే ఎవరిని తెలుసుకోవచ్చా? ఎవరైనా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. ఎందుకంటే అంత క్లియర్గా చెప్పాల్సిన అది లేదు. ఎందుకంటే కొన్ని యాక్షన్స్లో వెళ్ళినప్పుడు చంపేశాము, కొన్ని ఇన్ఫార్మర్లు అని చంపేశాము, కొన్ని ఇవన్నీ ఉంటాయి. కొన్ని ఎన్కౌంటర్లలో పోలీసులు కూడా చనిపోయారు. అంటే మీకు ఒక మనిషిని చంపేటప్పుడు మీకు బాధ అనిపించలేదు? ఎందుకండి
బాధ దేనికి ఉంటుంది? సైనికునికి బాధ ఉంటుంది. సైన్యంలో చేరేటప్పుడు దేనికోసం చేరతారండి మీరు? ఒక సైన్యంలో చేరేటప్పుడు దేనికోసం చేరతారు చెప్పండి? శత్రువును నిర్మూలించడానికి సైన్యంలో చేరుతారు మీరు. ఎస్, అవునా కాదా? మావోయిస్ట్ పార్టీ సైన్యం కూడా తన శత్రువులను నిర్మూలించడానికే సైన్యం తయారు చేసుకుంటుంది. అటువంటిప్పుడు ఆ సైనికునికి చంపేటప్పుడు నాకు బాధ కలుగుతుందంటే ఎదుటోడు చంపేస్తాడు నేను. ఎందుకంటే ఆయుధాలు నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. నువ్వు కాల్చకపోతే నేను కాలుస్తాను, నేను కాల్చకపోతే నువ్వు నన్ను కాలుస్తావు. ఇక్కడ హ్యూమెనిటీ ఇవన్నీ చూస్తే నువ్వు సైనికుని కావు, అది యుద్ధము కాదు. ఎవరి సిద్ధాంతం, ఎవరు కొట్లాడుతున్నారు, ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు బలవుతున్నారు అనే ప్రశ్నలు మీరు ఎప్పుడు అనుకోలేదా? మీరు ప్రశ్నించుకోలేదా? సిద్ధాంతము అనేది పేద ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం అనేది ఆ రోజులో నమ్మామండి, ఈరోజు కాదు. నేను ఆ రోజు 1988లో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం పేదవాళ్ళ కోసం పనిచేస్తుంది. కమ్యూనిస్టు పార్టీ ఐడియాలజీ మీద సమసమాజ స్థాపన జరగాలంటే సాయుధ పోరాటం తప్పనిసరి చేయాలి. దానికి వ్యవసాయక విప్లవం అనేది ఒక ఎజెండాగా మేము పెట్టుకొని ఆ వ్యవసాయక విప్లవాన్ని సక్సెస్ చేయడానికి సాయుధ పోరాటాన్ని కొనసాగించాం. ఈ సాయుధ పోరాటంలో చాలా అనేకమైనటువంటి పోరాటాలు మేము చేశాం. ఇవాళ సమాజంలో వర్గ చైతన్యం ఉంది అంటే మావోయిస్టు పార్టీలో అప్పుడు మేముండి చేసినటువంటి వర్గ చైతన్యమే. సరే, ఈరోజు మావోయిస్ట్ పార్టీ ఏం చేస్తుందో తర్వాత పక్కకు పెడతాం. ఆ రోజు మేము చేసిన సాక్రిఫై వల్లనే ఈరోజు సమాజంలో వర్గ చైతన్యం అనేది ఈరోజు వరకు ఉంది. కాకపోతే మా పోరాటం నిర్వీర్యం అయిపోయింది, మేము కొనసాగించలేకపోయాం. బహుశా అది నా బలహీనత అనుకోవచ్చు. అది తర్వాత ఒకటి ఏంటంటే, నేను ఎన్నుకున్న మార్గము కరెక్టా కాదా, బహుశా నేను మా నాయకత్వంతో కూడా నేను డిస్కషన్ చేశాను. రామకృష్ణ గారు మొన్న చనిపోయారు కదా, ఆయనతో చాలా సీరియస్ డిస్కషన్ చేశాం. మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని ఇంత సీరియస్గా నడపడము అవసరం లేదు. కాబట్టి మనం లీగల్ ఆర్గనైజేషన్ చేయాలంటే పార్టీని కొంత లీగలైజ్ చేయాలి. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఏ పంతానైతే అవలంబించిందో మనం కూడా ఆ పంతాను కొంత అవలంబించాలనే విషయాన్ని మేము డిస్కస్ చేయడం జరిగింది. మేము చేసినటువంటి పోరాటం ప్రజల కోసమే చేశాము, అది ప్రజల కోసమే ఉపయోగించబడింది. అది అయితే దాని ఫలాలు మాత్రము ఎవరు పొందుతున్నారు ఏంటిదంటే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటారు దాన్ని, ఎవరి ప్రయోజనం వాళ్ళకు ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం సమాజాన్ని చూస్తుంటే మీకు మళ్ళీ మావోయిస్ట్గా మారాలనిపిస్తుందా సార్? ప్రభుత్వాలు చెడు పని చేస్తున్నాయని నేను అనుకోవటం లేదండి. ప్రభుత్వాల వాళ్ళ లిమిటేషన్లో వాళ్ళు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ లాగా ఆలోచించి ఈ ప్రభుత్వాలు పనిచేయట్లేదు. వీళ్ళకి ఎజెండా ఒకటి ఉంటుంది, ఏది ఈ రాజ్యాంగానికి పరిమితం అయిపోయి ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని సూత్రాలకు అనుగుణంగానే వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు, కమ్యూనిస్టు పార్టీ సూత్రాలు చాలా డిఫరెంట్. అందుకే కమ్యూనిస్టు పార్టీ ఏమంటుందంటే ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలి అంటుంది. దీని స్థానంలోనే కార్మికులు, కర్షకులు నాయకత్వం వహిస్తూ నూతన రాజ్యాంగాన్ని నిర్మించాలి, దాన్నే న్యూ డెమోక్రసీ అని అంటున్నాం. అది తీసుకురావాలి, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలనేది దానికోసమే. అంటే ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం, ఇది కాదు అనేది. అయితే వీళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి. మావోయిస్టు పార్టీ ఆలోచించినట్టుగా వీళ్ళు ఆలోచించలేరు. ఎందుకంటే మనకు కూడా కొన్ని గాంధీ సిద్ధాంతాలు ఉంటాయి, అంబేద్కర్ సిద్ధాంతాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ పరిధిలో ఆలోచిస్తారు. తర్వాత ఇక్కడ భారతదేశంలో ఫ్యూడల్ వ్యవస్థ బలంగా ఉంది. ఇక్కడ ఫ్యూడల్ వ్యవస్థ అంత ఈజీగా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను ఇంప్లిమెంటేషన్ చేయనివ్వదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు చేస్తారు. వీళ్ళు చేసే దాంట్లో కొంత డెవలప్మెంట్ లేకుండా సమాజం ఎందుకండి ఇంత డెవలప్మెంట్ అవుతుంది? 40 ఏళ్ల నుంచి మావోయిస్టు పార్టీ ఆయుధాలు పట్టుకొని అడవులలోనే ఉంటుంది. దండకారణ్యం 40 ఏళ్ల కింద ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అక్కడ. మరి హైదరాబాద్ ఎందుకు అలా లేదు? డెవలప్మెంట్ అయిందా లేదా? మీరు కోరుకునే డెవలప్మెంట్ వేరు,
ఇక్కడ ప్రభుత్వాలు కోరుకునే డెవలప్మెంట్ వాళ్ళు వేరు. కొంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అంత మాత్రాన మనం ఇక్కడ ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోయినాయి, ప్రజలకు పీడ్చుక తింటున్నాయని మనం అట్లా స్టేట్మెంట్ ఇవ్వలేము కదా. ఈ ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత పని చేస్తున్నారు. 100కి 100 పాళ్ళు ఏ ప్రభుత్వం చేయదు. 10 పైసల మంతమే చేస్తుండొచ్చు వీళ్ళు, కానీ ఆ 10 పైసల మందం కూడా ప్రజలకైతే అందుతుంది కదా. ఇప్పుడు 40 ఏళ్ళ కింద ఆదివాసులు ఎలా ఉన్నారో ఈరోజు అలాగే ఉన్నారు. ఏం మార్పు లేదు వాళ్ళలో. ఇటీవల నేను కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చాను. ఆదివాసులలో మావోయిస్ట్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉందో మావోయిస్ట్ పార్టీలు అక్కడి నుంచి రిట్రీట్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారమ్మా. ఏం డెవలప్మెంట్ లేదు వాళ్ళు, కొత్తగా డెవలప్మెంట్ లేదు వాళ్ళు. ప్రభుత్వాలు చేయట్లేదు, అట్లాగని మావోయిస్టులు చేయట్లేదు. అసలు ఎంత పెద్ద మార్కెట్ ఉందమ్మా మావోయిస్ట్ పార్టీ ఉన్న ప్రాంతాలలో. ప్యూర్ ఆర్గానిక్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రజలకు మార్కెట్ లేదు. ఎవరు కల్పించాలి మార్కెట్లో? 40 ఏళ్ళ నుంచి మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉంది కదా. ఆ ఆదివాసీ ప్రజలకు ఏమైనా మార్కెట్ కల్పిస్తున్నారా? వాళ్ళకి ఏమన్నా మంచి రేట్ ఇస్తున్నారా? అమెరికాలో ఉన్న రైతుకు అవే బాధలు ఉన్నాయి, మన ఇండియాలో ఉన్న రైతుకు అవే బాధలు ఉన్నాయి, అడవిలో ఉన్న ఆదివాసులకు కూడా అవే బాధలు ఉన్నాయి. వాళ్ళు పండించిన ఉత్పత్తులకు సరైనటువంటి ధర లేదు ఈరోజు. ఆదివాసులు అట్లానే ఉన్నారు కదా. రైతాంగం అదే కదా వాళ్ళ పోరాటం, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని. ప్రపంచంలో ఎక్కడైనా కూడా కష్టపడేవాడికి ఎక్కడా జరగట్లేదండి. రేపు మావోయిస్ట్ పార్టీ అధికారంలోకి పోతే అది ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే అక్కడ ఉన్న ఆదివాసులు అయితే అలాగే ఉన్నారు. డెవలప్మెంట్ అయితే ఏం లేదు.